Hi everyone, good morning. Voice okay na? Sir. Okay. So Okay, sir. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లాస్ట్ క్లాస్లో ఏమైనా డౌట్స్ క్లాస్ 1 అండ్ క్లాస్ 2? నో డౌట్స్? లేదు సార్. ఓకే. సో క్లాస్ 3 యా ఏమైనా చెప్తున్నారా? లేదు సార్. సార్ ఓకే ఓకే అదే అవి తర్వాత అని చెప్పాను కదా మీకు. ఇప్పుడు చెప్తే మీకు అర్థం కాదు, అందుకోసం కొన్ని టాపిక్స్ తర్వాత సుడో క్లాస్ చెప్తాను. సో బాక్స్ మోడల్ అనమాట మనకి. సో బాక్స్ మోడల్ అక్కడ మీనింగే ఉంది చూడండి. బాక్స్, ఇట్స్ ఏ బాక్స్ అంటే బాక్స్ షేప్లో ఉండే కంటెంట్కి మనం స్టైల్స్ ఏమేమి అప్లై చేస్తాం, ఎలా అప్లై చేస్తాం అనేసి వాళ్ళ క్లాస్లో తెలుసుకుంటాం. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అసలు మనకు ఏంటి అనేసి. సపోజ్ ఏదైనా సరే ఒక డిజైనింగ్ ఉందనుకోండి. సపోజ్ ఇది ఒక వెబ్సైట్. ఈ వెబ్సైట్లో ఈ డిజైనింగ్ అబ్జర్వ్ చేస్తే ఇది ఒక బాక్స్ టైప్ ఉంది. ఈవెన్ బటన్ చూసుకున్నా ఒక బాక్స్ షేప్లోనే ఉంది. ఈవెన్ ఇమేజ్ తీసుకున్నా ఒక బాక్స్ షేప్లోనే ఉంది. సో ఏదైనా సరే ఒక బాక్స్ షేప్లో ఉండే వాటికి స్టైల్స్ ఏమేమి అప్లై చేస్తాం. ఫస్ట్ మనం చూస్తే చుట్టూ చూడండి ఒక బార్డర్ అనేది ఉంది చూడండి. చుట్టూ ఒక బార్డర్ అనేది ఉంది. ఈ కంటెంట్ అబ్జర్వ్ చేస్తే ఈ కంటెంట్ చుట్టూ ఒక బార్డర్ ఉంది చూడండి. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా ఈ కంటెంట్కి ఈ బార్డర్కి మిడిల్లో స్పేసింగ్ ఉంది చూడండి. ఓకే. ఈ స్పేసింగ్ని ఏమంటారంటే ప్యాడింగ్ అంటాం. బార్డర్కి ఈ కంటెంట్కి మిడిల్లో వచ్చే స్పేసింగ్ని ప్యాడింగ్ అంటాం. ఇప్పుడు ఈ బార్డర్కి మధ్యలో స్పేసింగ్ ఉంది చూడండి, ఇదంతా అవుట్ సైడ్లో స్పేసింగ్, దీన్ని ఏమంటారంటే మార్జిన్ అంటాం. ఇప్పుడు ఇక్కడ చుట్టూ ఉండే లైన్ని బార్డర్ అంటాం. ఓకే. సేమ్ అదేవిధంగా ఈ రీడ్ మోడ్లో ఈ చుట్టూ ఉండే స్పేసింగ్ ఏమంటాం, ప్యాడింగ్ అంటాం. ఈ బార్డర్కి అవుట్ సైడ్ అంటే ఈ కంటెంట్ అంటే ఇదంతా మొత్తం వస్తుంది విత్ బ్యాక్గ్రౌండ్తో సహా కలిపేసి కంటెంట్ ఏరియా అంటాం. ఈ కంటెంట్ ఏరియా లోపల స్పేసింగ్ కావాలంటే ప్యాడింగ్ అంటాం. ఈ కంటెంట్ ఏరియా అవుట్ సైడ్లో స్పేసింగ్ కావాలంటే మార్జిన్ అంటాం. ఓకే, క్లియర్ ఇది ఈ 2 వర్డ్స్. నెక్స్ట్ ఈ బాక్స్ షేప్లో ఉండే వాటికి షాడో ఇచ్చేదాన్ని బాక్స్ షాడో అంటాం, షాడో ఇవ్వడాన్ని. అదేవిధంగా ఈ బాక్స్ షేప్లో విడ్త్ ఇవ్వాలంటే విడ్త్ అనే ప్రాపర్టీ రాస్తాం, హైట్ ఇవ్వాలంటే హైట్ అనే ప్రాపర్టీ రాస్తాం. అండ్ కార్నర్స్ కొద్ది కరువులాగా రాసుకోవాలనుకుంటే కార్నర్స్ చూడండి కొద్ది కరువులాగా ఉంది, షార్ప్గా కాకుండా కరువులాగా ఉన్నాయి. ఇలా కరువు షేప్లో కావాలంటే బార్డర్ రేడియస్ అనేసి యూజ్ చేస్తాం. ఓకే, ఇవన్నీ మనకి బాక్స్కి రిలేటెడ్ స్టైల్స్ అనమాట ఇవాళ మనం డిస్కస్ చేసేది. ఓకే, దాంట్లో ఫస్ట్ మనకి ఏంటంటే బార్డర్ అనమాట. బార్డర్ ఇవ్వాలి అంటే మనకు 3 ప్రాపర్టీస్ మ్యాండేటరీ. ఫస్ట్ ప్రాపర్టీ బార్డర్ స్టైల్ అనమాట. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే బార్డర్ స్టైల్. బార్డర్ స్టైల్ అంటే ఏంటంటే ఆ బార్డర్ ఎలా కనిపించాలి అనేసి అనుకుంటున్నాం. ఓకే, ఆ బార్డర్ ఎలా కనిపించాలి అంటే నార్మల్ లైనా, లేకపోతే డబలా, లేకపోతే గ్రివీనా, రిడ్జా, ఇన్సర్ట్, డాష్డా, డబల్, ఇలాంటివి ఉంటాయి, డాటెడ్, ఇలాంటివి ఉంటాయి అనమాట అన్నీ. సో దాంట్లో మనకు ఇవన్నీ ఎక్కడ మీరు ఫైండ్ అవుట్ చేస్తారు, అసలు బార్డర్ స్టైల్స్ ఏమేమి ఉన్నాయని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అంటే W3 స్కూల్స్కి వెళ్ళండి. W3 స్కూల్స్ సిఎస్ఎస్లో కొద్దిగా డౌన్కి వచ్చిన తర్వాత బార్డర్స్ అనేసి ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. బార్డర్స్ని క్లిక్ చేస్తే మీకు ఇలా ఉంటుంది. ఫస్ట్దే చూడండి బార్డర్ స్టైల్స్ అనమాట. డాటెడ్, డాష్డ్, సాలిడ్, డబల్, గ్రివీ, రిడ్జ్, ఇన్సర్ట్, అవుట్సెట్, నన్, హిడెన్. ఓకే, ఇవన్నీ ఇక్కడ ఉండేటి చూడండి. డాటెడ్ అంటే ఇలా ఉంటుంది, డాష్డ్ అంటే ఇలా ఉంటుంది, డబల్ అంటే ఇలా, సాలిడ్ అంటే ఇలా ఉంటుంది, డబల్ అంటే ఇలా ఉంటుంది, గ్రివీ అంటే ఇలా ఉంటుంది, అదే రిడ్జ్ అంటే ఇలా ఉంటుంది, అదేవిధంగా ఇన్సెట్ అంటే ఇలా ఉంటుంది, అవుట్సెట్ అంటే ఇలా ఉంటుంది, నో బార్డర్ అంటే ఇలా ఉంటుంది, హిడెన్ అంటే ఇలా ఉంటుంది, మిక్స్డ్ బార్డర్ అంటే ఇలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్
బార్డర్ స్టైల్ ఇచ్చాం. బార్డర్ విడ్త్ ఇవ్వాలంటే అంటే బార్డర్ ఎంత విడ్త్ ఉండాలి? ఇట్స్ ఏ బార్డర్ విడ్త్ ప్రాపర్టీ. అదేవిధంగా బార్డర్ ఏ కలర్లో ఉండాలి? ఇట్స్ ఏ బార్డర్ కలర్ ప్రాపర్టీ. 3 ప్రాపర్టీస్ మ్యాండేటరీ అనమాట. ఇప్పుడు ఈ 3 ప్రాపర్టీస్లో ఉండే వాల్యూస్ ఒకటే అనుకుంటే అప్పుడు బార్డర్ అనే షార్ట్ అండ్ ప్రాపర్టీ మనం నేర్చుకోవచ్చు. బార్డర్ షార్ట్ అండ్ ప్రాపర్టీ. ఇంకా దాంట్లో చాలా ఉన్నాయి, అవి తర్వాత నేర్చుకుందాం. ఫస్ట్ వీటి గురించి ఇనిషియల్గా చూద్దాం. ఇప్పుడు మనకి లాస్ట్ క్లాస్లో నేను క్లాస్ సెలెక్టర్ గురించి మనం డిస్కస్ చేశాం. క్లాస్ సెలెక్టర్ ఇది మొత్తం అంతా కాపీ చేస్తున్నా, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఫస్ట్ ఇది మనకు బార్డర్ అనమాట. ఇక్కడ నేను div1కి div2కి రెండిటికి ఒకేసారి నేను బార్డర్ అప్లై చేయాలనుకుంటున్నా. div1కి div2కి రెండిటికి ఒకేసారి నేను బార్డర్ అప్లై చేయాలనుకుంటున్నా. ఎలా అప్లై చేయొచ్చు? రెండిటికి ఒకేసారి నేను అప్లై చేయాలి. ఈ ప్యాడింగ్ మార్జిన్ ఎందుకు చేద్దాం. div1కి div2కి రెండిటికి ఒకేసారి అప్లై చేయాలనుకుంటున్నా. ఓన్లీ సేమ్ క్లాస్ నేమ్ తీసుకో. సేమ్ క్లాస్ నేమ్ ఏముంది మీరే చెప్పండి. క్లాస్ నేమ్ కూడా మీరే చెప్పండి. div1 తీసుకోవచ్చు. ఈ డివ్కి రెండిటికి నేను బార్డర్ అప్లై చేయాలనుకుంటున్నా. రెండిటికి నేను అప్లై చేయాలి అనేసి అనుకుంటే రెండింటిని ఎలా మనం సెలెక్ట్ చేయాలి? డాట్ డివ్ స్పేస్ డాట్ డివ్ క్లాస్ నేమ్ ఈజ్ డాట్ డివ్. క్లాస్ నేమ్ డివ్. ఓకే, డాట్ div1 కామా డాట్ div2 అది ఒకటి. ఇంకొక సెలెక్టర్ అది కరెక్టే, ఇంకా దానికంటే ఈజీగా రాసుకోవచ్చు. రెండిటికి కామన్ క్లాస్ నేమ్ ఏముంది అక్కడ? కామన్ క్లాస్ నేమ్ div1 class xyz. XYZ ఈజ్ అ కామన్ క్లాస్ నేమ్. ఆ కామన్ క్లాస్ నేమ్ రాస్తే ఏమవుతుంది? ఆ క్లాస్ నేమ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ అదే ప్రాపర్టీస్ అప్లై అవుతాయి. మరి మీరు div1 అంటే డాట్ div1 కామా డాట్ div2 కంటే డాట్ XYZ అనేది ఈజీ కదా మీకు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈజీగా రాయడం మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ రెండిటికి కామన్ క్లాస్ నేమ్ ఉంది XYZ. ఇది ఒక డిఫరెంట్ క్లాస్ నేమ్, ఇది ఒక డిఫరెంట్ క్లాస్ నేమ్, ఇది డిఫరెంట్ క్లాస్ నేమ్, ఇది డిఫరెంట్ క్లాస్ నేమ్. బట్ ఈ XYZ అనేది సేమ్ క్లాస్ నేమ్స్. ఎక్కడైనా సరే మన XYZలో ఏ ప్రాపర్టీస్ ఉన్నా సరే అన్నిటికీ సేమ్ అప్లై అవుతాయి. ఇప్పుడు మనకి బ్లాక్ కలర్ డిఫాల్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ కలర్ ఇచ్చినా సరే మనకు ఏ కలర్ ఇచ్చినా రెండిటికి అప్లై అవుతుంది మనకు. ఇప్పుడు రెండిటికి నేను బార్డర్ అప్లై చేయాలనుకుంటున్నా. బార్డర్ అప్లై చేయాలి అనుకుంటే డిఫాల్ట్గా ఉండే ప్రాపర్టీ ఏంటంటే బార్డర్ స్టైల్ అనేది కంపల్సరీ మీరు రాయాలి. బార్డర్ స్టైల్ అనేది కంపల్సరీ మీరు రాయాలి. అది ఎలా ఉండాలనుకుంటున్నారు? సో సాలిడ్ అంటే నార్మల్ లైన్ అనమాట. సాలిడ్ అంటే నార్మల్ లైన్. మీరు అవన్నీ స్టైల్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. అవి ప్రాక్టీస్ చేస్తేనే మీకు డిఫరెంట్ అనేది అర్థమవుతాయి. నేను ఒక 4-5 స్టైల్స్ నేర్పిస్తాను ఇక్కడ, బట్ మిగతాటిని మీరు ట్రై చేయాలి. ఓకే, బార్డర్ స్టైల్ అనేది సాలిడ్ ఇచ్చామనుకోండి, బార్డర్ కలర్ బార్డర్ విడ్త్ ఇచ్చే అవసరం లేదు. బార్డర్ విడ్త్ డిఫాల్ట్గా 1 పిక్సెల్ ఉంటుంది. అది ఎప్పుడు బార్డర్ స్టైల్ రాస్తేనే బార్డర్ విడ్త్ అనేది అప్లై అవుతుంది. బార్డర్ స్టైల్ రాయిందే అంటే బార్డర్ స్టైల్ మీరు రాయలేదు అనుకోండి, బార్డర్ విడ్త్ రాదు, బార్డర్ కలర్ రాదు. మ్యాండేటరీ అనమాట. బార్డర్ స్టైల్ అనేది మ్యాండేటరీ. మిగతా వాల్యూస్ మీరు ఇవ్వకపోయినా పర్లేదు, బట్ బార్డర్ స్టైల్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. బార్డర్ స్టైల్ మీరు ఇస్తే బార్డర్ కలర్ అనేది ఏ కలర్ అప్లై అవుతుందంటే టెక్స్ట్ కలర్ ఏదైతే ఉంటుందో ఆ టెక్స్ట్ కలరే బార్డర్ కలర్ అప్లై అవుతుంది డిఫాల్ట్గా. ఇప్పుడు టెక్స్ట్ కలర్ ఏ కలర్లో ఉంది? బ్లాక్లో ఉంది కాబట్టి మనకు వచ్చే వాల్యూ అంటే బార్డర్ కూడా బ్లాక్ కలర్. అదేవిధంగా టెక్స్ట్ కలర్ మనకు రెడ్ ఉందనుకోండి, బార్డర్ కలర్ కూడా రెడ్డే వస్తుంది. బార్డర్ కలర్ కూడా రెడ్డే వస్తుంది. అదేవిధంగా బార్డర్ కలర్ వచ్చేసి మనకు గ్రీన్ ఉందనుకోండి, అంటే టెక్స్ట్ కలర్ గ్రీన్ ఉంది అంటే బార్డర్ కలర్ కూడా మనకు గ్రీనే వస్తుంది. ఓకే, బట్ నాకు ఈ కలర్ అనేది వైట్లో ఉంది. ఈ వైట్లో ఉన్నప్పుడు మనకేమవుతుంది? బార్డర్ కలర్ వైట్ వచ్చినా మనకు కనపడదు. బార్డర్ కలర్ వైట్ వచ్చినా మనకు కనపడదు.
మరి ఇలాంటి కేసెస్లో నేను బార్డర్ నీట్గా ఉండేది నేను క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను. బార్డర్ నీట్గా క్రియేట్ చేసుకోవాలనుకుంటే సో బార్డర్ కలర్ నీట్గా చేయాలంటే బార్డర్ కలర్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం. మనకి ఎల్లో కావాలనుకుంటున్నా ఎల్లో, వైలెట్ కావాలనుకుంటున్నా వైలెట్, పింక్ కావాలంటే పింక్, ఏది కావాలంటే అది ఇవ్వచ్చు మీరు. బార్డర్ కలర్ నా ఇది టెక్స్ట్ కలర్ వైట్, బార్డర్ కలర్ ఎల్లో. బట్ బార్డర్ అనేది చాలా చిన్నదిగా కనిపిస్తుంది మనకు, అంత అంటే నీట్గా కనిపించట్లేదు. ఇప్పుడు బార్డర్ విడ్త్ని ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నా. బార్డర్ విడ్త్ని ఇంక్రీజ్ చేయాలనుకుంటే వి రైట్ బార్డర్ విడ్త్ ప్రాపర్టీ, బార్డర్ విడ్త్ 5 pixels. See this? Clear? Border width, border color. ఓకే, ఇప్పుడు మనకి ఈ మూడు సేమ్ ప్రాపర్టీస్, అంటే ఈ మూడు సింగిల్ వాల్యూనే ఉన్నాయి. సాలిడ్, ఎల్లో, 5 pixel. ఇట్లా 3 లైన్స్ అంటే 3 లైన్స్ రాసే బదులు సింగిల్ లైన్ రాయొచ్చు. బార్డర్ 5 pixel, సాలిడ్, ఎల్లో. ఈ ఆర్డర్ ఎలా అయినా ఉండొచ్చు. 5 pixel తర్వాత ఉండొచ్చు, సాలిడ్ ముందు ఉండొచ్చు, ఎల్లో ముందు ఉండొచ్చు, ఇట్లా ఏదైనా ఆర్డర్ ఎలా అయినా ఉండొచ్చు. బట్ ఈచ్ వాల్యూకి స్పేసింగ్ అనేది ఉండాలి. ఓకే, ఈ మూడింటిని కామన్గా మనకు ఇలా షార్ట్ అండ్ ప్రాపర్టీలో ఇలా రాస్తే సరిపోద్ది. బార్డర్ 5 pixel, సాలిడ్, ఎల్లో. ఇన్ కేస్ కలర్ మార్చుకోవాలనుకుంటే నేను మార్చుకోండి. హాట్ పింక్ అనేసి ఇస్తున్నా, హాట్ పింక్. క్లియర్? ఇలా సపరేట్గా అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు సాలిడ్ వద్దు, డాటెడ్ కావాలనుకుంటే డాటెడ్. డాటెడ్. బట్ ఇక్కడ డాటెడ్ అబ్జర్వ్ చేసి ఇక్కడ చూడండి, బార్డర్ ఏ ఏరియాలో అప్లై అయింది? కంటెంట్ ఏరియాలో అప్లై అయింది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఎంతైతే ఉంటుందో అది మొత్తం అంతా కంటెంట్ ఏరియా అనమాట. మనకి ఆ కంటెంట్ ఏరియాలోనే అప్లై అయింది. మనకు బార్డర్ అయినా ప్యాడింగ్ అయినా కంటెంట్ ఏరియాలోనే అప్లై అవుతుంది. ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. ఓకే, క్లియర్ దిస్. నెక్స్ట్ ప్రాపర్టీ బార్డర్ స్టైల్ అనేది ఒకటే తీసుకుంటున్నా. ఇది ఒకటి అర్థం చేసుకుంటే మిగతాడన్నీ ఈజీ. ఒక్కటి అర్థం చేసుకుంటే బార్డర్ ఈజీ, ప్యాడింగ్ ఈజీ, మార్జిన్ ఈజీ, అవుట్లైన్ ఈజీ, అన్నీ ఈజీగానే ఉంటాయి. ఇప్పుడు బార్డర్ స్టైల్ అనేది ఒక వాల్యూ ఇచ్చాం, అంటే సాలిడ్ అనేసి ఇచ్చాం. ఒక వాల్యూ ఇస్తానే మన రిమైనింగ్ వాల్యూస్ అన్నీ ఆల్ సైడ్స్లో అప్లై అయినాయి. మనకి ఎప్పుడైనా సరే బాక్స్కి 4 sides ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా బాక్స్ మోడల్కి 4 sides ఉంటాయి, టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్. ఇప్పుడు నేను బార్డర్ స్టైల్ అనేది సాలిడ్ ఇస్తే ఆల్ సైడ్స్ వచ్చినాయి, టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్. సాలిడ్ అనేది టాప్లో వచ్చింది, రైట్లో వచ్చింది, బాటంలో వచ్చింది, లెఫ్ట్లో వచ్చింది. బార్డర్ కలర్ ఎల్లో ఇచ్చినా టాప్లో వచ్చింది, రైట్లో వచ్చింది, బాటంలో వచ్చింది, లెఫ్ట్లో వచ్చింది. అదే బార్డర్ విడ్త్ 5 pixel ఇచ్చినా టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్. సో టాప్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైనా టాప్ నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనకు అప్లై అవుతాయి అన్నమాట ఇవన్నీ. ఇప్పుడు ఇక్కడ నేను సాలిడ్ అని కాకుండా నేను ఇంకా 4 values ఇస్తున్నా. ఇట్స్ అలౌస్ ద 4 values. ఒక్కొక్క వాల్యూకి స్పేస్ ఇవ్వాలి. సాలిడ్, డాటెడ్, డాష్డ్, డబల్. 4 values. మోర్ వాల్యూస్ ఇవ్వకూడదు, ఓన్లీ 4 values ఇవ్వాలి. ఇలా 4 values ఇచ్చినప్పుడు ఇట్ స్టార్ట్ ఫ్రమ్ టాప్ అనమాట. ఫస్ట్ వాల్యూ టాప్లో అప్లై అవుతుంది, సెకండ్ వాల్యూ రైట్ అప్లై అవుతుంది, థర్డ్ వాల్యూ బాటమ్ అప్లై చేస్తుంది, ఫోర్త్ వాల్యూ లెఫ్ట్ సైడ్ అప్లై అవుతుంది. సో చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం. ఒకటి గుర్తుపెట్టుకుంటే మిగతాది ఈజీ. చూడండి, సాలిడ్, డాటెడ్, డాష్డ్, డబల్. క్లియర్? ఫస్ట్ సాలిడ్ టాప్లో, ఇక్కడ కూడా చూడండి టాప్లో సాలిడ్, డాటెడ్, డాష్డ్, డబల్. క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు 4 values కాబట్టి 4 sides వచ్చింది. అదేవిధంగా 3 values ఉంటే డాటెడ్, డాష్డ్, డబల్ అని 3 values ఇస్తున్నా. కోడ్ ఫ్లో టాప్ టు బాటమ్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే చివరి వాల్యూ అంటే సేమ్ ప్రాపర్టీస్లో చివరి వాల్యూ అనేది మనకు అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు ఈ కేసెస్లో ఇది అవుట్పుట్ వస్తుంది. బట్ దీంట్లో 3 values ఉన్నాయి. 3 values ఉన్నప్పుడు ఏ సైడ్స్ అప్లై అవుతాయి అంటే ఫస్ట్ వాల్యూ టాప్, సెకండ్ వాల్యూ రైట్, థర్డ్ వాల్యూ బాటమ్. మనకు ఏ వాల్యూ మిగిలింది? లెఫ్ట్ సైడ్. ఆ లెఫ్ట్ సైడ్ అనేది దాని ఆపోజిట్లో ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ అవుతుంది. అంటే ఫస్ట్ది డాటెడ్, సెకండ్ది రైట్, లెఫ్ట్, థర్డ్ది బాటమ్. కాలం నుండి డాష్డ్ వచ్చేసి రైట్, లెఫ్ట్ అప్లై అవుతుంది. చూడండి, ఇక్కడ డాష్డ్, ఇక్కడ డాష్, డాటెడ్, ఇక్కడ డబల్ వచ్చింది. క్లియర్? నెక్స్ట్ ఇన్ కేస్ 2 values ఉంటే
2 వాల్యూస్, డాష్డ్ డబుల్ ఇచ్చాను 2 వాల్యూస్. 2 వాల్యూస్ ఉన్నప్పుడు ఫస్ట్ వాల్యూ టాప్, సెకండ్ వాల్యూ రైట్, థర్డ్ వాల్యూ ఆపోజిట్ టాప్లో ఉండేది వస్తుంది. అదే ఫోర్త్ వాల్యూ లెఫ్ట్ సైడ్ దాని ఆపోజిట్లో ఉండేది వస్తుంది. అంటే ఫస్ట్ వాల్యూ టాప్ బాటమ్, సెకండ్ వాల్యూ రైట్ లెఫ్ట్. ఓకే, సీ దిస్ టాప్ అండ్ బాటమ్ డాష్డ్, రైట్ లెఫ్ట్ డబల్. ఈవెన్ సింగిల్ వాల్యూ ఉందంటే సింగిల్ వాల్యూ ఉందంటే ఆల్ సైడ్స్. ఇందాకే మనం నేర్చుకునేది సింగిల్ వాల్యూ ఉందంటే ఆల్ సైడ్స్. సీ దిస్ బార్డర్ స్టైల్ డబల్ ఇచ్చాను, డబల్ వచ్చేసి మనకు ఆల్ సైడ్స్లో. సీ దిస్ టాప్ రైట్ బాటమ్ లెఫ్ట్, టాప్ రైట్ బాటమ్ లెఫ్ట్, టాప్ రైట్ బాటమ్ లెఫ్ట్. క్లియర్? బాటమ్ కూడా అర్థమైందా? ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? ఓకే, సేమ్ ఇక్కడ ఎలాగైతే మన 4 వాల్యూస్ అలో చేశామో దీనికి కూడా 4 వాల్యూస్ అప్లై అవుతుంది. మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇవి 4 కలర్స్ ఇవ్వాలి, ఒక్కొక్క వాల్యూకి స్పేసింగ్ ఇవ్వాలి. ఎల్లో, హాట్ పింక్, బ్లాక్, గ్రే, ఇలా 4 వాల్యూస్ ఇవ్వండి. ఫస్ట్ వాల్యూ టాప్, సెకండ్ వాల్యూ రైట్, థర్డ్ వాల్యూ బాటమ్, ఫోర్త్ వాల్యూ లెఫ్ట్. అదేవిధంగా 3 వాల్యూస్ ఉంటాయి, ఫస్ట్ వాల్యూ టాప్, సెకండ్ వాల్యూ రైట్ లెఫ్ట్, థర్డ్ వాల్యూ బాటమ్. అదే 2 వాల్యూస్ ఉంటాయి, ఫస్ట్ వాల్యూ టాప్ బాటమ్, సెకండ్ వాల్యూ రైట్ లెఫ్ట్. సింగిల్ వాల్యూ ఉందంటే ఆల్ సైడ్స్. విడ్త్ కూడా అంతే, 4 వాల్యూస్ని అలో చేస్తుంది. ఫస్ట్ వాల్యూ టాప్ రైట్ బాటమ్ లెఫ్ట్, అది సెకండ్ వాల్యూ ఓన్లీ 3 వాల్యూస్ ఉంటాయి, టాప్ రైట్ బాటమ్ లెఫ్ట్. అదే 2 వాల్యూస్ ఉంటాయి, టాప్ బాటమ్, ఒక వాల్యూ రైట్ లెఫ్ట్, సెకండ్ వాల్యూ. అదే సింగిల్ వాల్యూ ఉందంటే ఆల్ సైడ్స్. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయాలి. అదేవిధంగా ఇవన్నీ సింగిల్ వాల్యూస్ ఉంటే అప్పుడు షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ అప్లై చేయొచ్చు. క్లియర్? ఇప్పుడు ఇంతవరకు మనం బార్డర్ ఆల్ సైడ్స్ ఇవ్వడం చూసాం. ఇప్పుడు నాకు బార్డర్ అనేది ఒక సైడ్ మాత్రమే కావాలి. లెఫ్ట్గా అయితే లెఫ్ట్ కావాలి, రైట్ అంటే రైట్ కావాలి, టాప్ అంటే టాప్ కావాలి, బాటమ్ అంటే బాటమ్ కావాలి. లేకపోతే ఓన్లీ లెఫ్ట్ అంటే లెఫ్ట్ కావాలి, రైట్ అంటే రైట్ కావాలి. ఓకే, నాకు ఓన్లీ బార్డర్ ఇప్పుడు అప్లై అయ్యేది బార్డర్ వచ్చేసి రైట్ లెఫ్ట్ కావాలనుకుంటున్నాం. రైట్ లెఫ్ట్ 2 సైడ్సే కావాలనుకుంటున్నాం. ఇలా 2 సైడ్సే కావాలనుకుంటే ఇక్కడ బార్డర్ విడ్త్ అనేది ఎలా రాస్తాం చూడండి. టాప్ బాటమ్ 5 పిక్సెల్, రైట్ లెఫ్ట్ 0. ఇన్ కేసు నాకు టాప్ బాటమ్ వద్దు అనుకున్నప్పుడు 0 స్పేస్ 5 పిక్సెల్. 0 అంటే ఏంటంటే ఫస్ట్ వాల్యూ ఏం అప్లై అంటే దాని విడ్త్ అనేది ఏం లేదనేసి దాని మీద ఓన్లీ 2 వాల్యూస్ ఉన్నాయి. 2 వాల్యూస్ ఉన్నప్పుడు టాప్ బాటమ్ ఫస్ట్ వాల్యూ, రైట్ లెఫ్ట్ సెకండ్ వాల్యూ. సీస్ అవుట్పుట్ టాప్ బాటమ్ లేదు, రైట్ లెఫ్ట్ మాత్రం ఉంది. దీని ఆపోజిట్ అని మీరు అప్లై చేసుకోవచ్చు. లేదు నాకు ఓన్లీ ఒక సైడ్ మాత్రమే వద్దు ఒక సైడ్ మాత్రమే కావాలనుకుంటున్నా, ఓన్లీ 1 సైడ్ మాత్రమే కావాలి, అది లెఫ్ట్ సైడ్ మాత్రమే కావాలి. అప్పుడు మీరు బార్డర్ లెఫ్ట్ రాయొచ్చు. బార్డర్ లెఫ్ట్ ఏ వాల్యూ కావాలి? 5 పిక్సెల్ సాలిడ్ గ్రే కలర్ కావాలనుకుంటాను. ఇది 5 పిక్సెల్ సాలిడ్ గ్రే. ఓన్లీ లెఫ్ట్ సైడే. అదేవిధంగా లెఫ్ట్ టాప్ కూడా కావాలనుకుంటున్నా. టాప్ కూడా కావాలనుకుంటే బార్డర్ టాప్ రాస్తాం. బార్డర్ టాప్ లెఫ్ట్ టాప్ వచ్చింది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో గ్రే కలర్ కావాలి, టాప్ సైడ్లో ఎల్లో కలర్ కావాలనుకుంటున్నా. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఈ టాప్లో రాసింది ఎల్లో కలర్గా మారుస్తారు అంతే. లెఫ్ట్ టాప్. ఇప్పుడు రైట్ సైడ్లో ఇంకోటి కావాలనుకుంటున్నాం. రైట్ సైడ్లో ఇంకోటి కావాలంటే ఏం చేస్తాం? బార్డర్ రైట్. దీనిలో ఏదైనా సరే సాలిడ్ వద్దు, నాకు డబల్ కావాలనుకుంటున్నాం. కలర్ కూడా వేరేది కావాలనుకుంటున్నాం, మార్చేయండి. ఇటు సైడ్ ఇటు సైడ్ ఇటు సైడ్. క్లియర్? అదే బాటంలో ఇంకో వాల్యూ కావాలంటే ఇంకో వాల్యూ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఇలా మనకి ఏ సైడ్ కావాలంటే ఆ సైడ్ అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఏమైనా డౌట్? ఇది ఓవరాల్ బార్డర్ గురించి అనమాట. నెక్స్ట్ ఉంది, ఇప్పుడే కదా అన్నీ అయిపోయిందని చెప్తాను. ఇక్కడ బార్డర్ రేడియస్ అనేసి ఉంది, దాన్ని చెప్తాను. నెక్స్ట్ ప్యాడింగ్ అనమాట. అంటే ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ ఇవన్నీ నేర్చుకుంటేనే మళ్ళీ దాని గురించి మీకు క్లారిటీ వస్తుంది అనమాట. ఒకటేసారి డిస్కస్ చేసామంటే కన్ఫ్యూజన్ అయిపోతుంది. నెక్స్ట్ది ప్యాడింగ్ అనమాట. ఇప్పుడు మనకి ఓన్లీ సింగిల్ వాల్యూ మాత్రమే తీసుకుంటున్నా. షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ ఒకటే తీసుకుంటున్నాం.
1 minute అండి, 1 minute ప్లీజ్. ప్యాడింగ్ అనమాట. సో ప్యాడింగ్ అనేది ఏంటంటే నేను ఓన్లీ సింగిల్ బార్డర్ తీసుకున్నాను, ఎందుకంటే బార్డర్ గురించి మీకు తెలిసిపోయింది. బార్డర్ ఎలా కావాలంటే అలా ఇవ్వచ్చు ఇంకా మీరు. ఓకే, నేను ఇలా ఇచ్చుకున్నాను. సో బార్డర్ మనకి డాటెడ్ వద్దు, సాలిడ్ పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తే కంటెంట్ చూడండి, ఇక్కడ బార్డర్కి టచ్ అయిపోతుంది. ఇప్పుడు ఇన్సైడ్లో నాకు స్పేసింగ్ కావాలనుకుంటున్నా, బట్ డిఫాల్ట్గా ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ప్రతి ఎలిమెంట్కి డిఫాల్ట్గా స్పేసింగ్ సప్లై అయిపోయి ఉంటాయి. ఇక్కడ చూడండి, H1 టాప్లో బాటంలో స్పేసింగ్ ఉంది, పారాగ్రాఫ్కి టాప్లో బాటంలో స్పేసింగ్ ఉంది, ఈ బటన్ చూడండి స్పేసింగ్ లేదు. ఇలా ఎవ్రీ ఎలిమెంట్కి కొన్ని స్పేసింగ్స్ అంటూ డిఫాల్ట్గా అప్లై అవుతాయి. ఆ స్పేసింగ్స్ అన్ని రిమూవ్ చేసుకోవాలనుకుంటే ప్యాడింగ్ మార్జిన్ 0 పెట్టేసుకుంటే వస్తుంది. బట్ ఇంకా ప్యాడింగ్ మార్జిన్ గురించి మనకు అవ్వలేదు కాబట్టి తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు XYZకి అంటే ఈ డివ్కి నేను ప్యాడింగ్ అప్లై చేయాలనుకున్నా. ఈ డివ్కి నేను ప్యాడింగ్ అప్లై చేస్తే ఈ మొత్తం కంటెంట్ చుట్టూ అంటే ఈ డివ్ లోపల చుట్టూ స్పేసింగ్ వస్తుంది మనకు. దీనికి అప్లై అయిందంటే దీనికి కూడా అప్లై అవుతుంది. సో ఇక్కడ మనకు ప్యాడింగ్ 30 పిక్సెల్ ఇస్తున్నాం. ప్యాడింగ్ 30 పిక్సెల్ అనేది షార్ట్ అండ్ ప్రాపర్టీ. ఇది ప్యాడింగ్ 30 పిక్సెల్ ఇస్తే టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్ ఆల్ సైడ్స్ అప్లై అయిపోద్ది. ఇప్పుడు ఓన్లీ టాప్ మాత్రమే కావాలి నాకు, ప్యాడింగ్ టాప్ మాత్రమే కావాలనుకుంటే ప్యాడింగ్ ఐఫోన్ టాప్ ఇచ్చేయచ్చు, టాప్ మాత్రమే కావాలనుకుంటే. అదే రైట్ కావాలనుకుంటే ప్యాడింగ్ రైట్ ఇవ్వచ్చు. అదే రైట్ టు లెఫ్ట్ కావాలనుకుంటే అప్పుడు ప్యాడింగ్ సేమ్ షార్ట్ అండ్ ప్రాపర్టీ, రైట్ టు లెఫ్ట్ కావాలి, టాప్ బాటమ్ వద్దు అనుకుంటే 2 వాల్యూస్ అనమాట. 0 స్పేస్ 30 పిక్సెల్. 0 స్పేస్ 30 పిక్సెల్ అంటే ఫస్ట్ వాల్యూ టాప్ బాటమ్, సెకండ్ వాల్యూ రైట్ లెఫ్ట్. ఎలాగైతే బార్డర్ అప్లై అవుతుందో సేమ్ ఇది కూడా అంతే. ఇది 4 వాల్యూస్ ఉంటాయి, ఫస్ట్ వాల్యూ టాప్, సెకండ్ వాల్యూ రైట్, థర్డ్ వాల్యూ బాటమ్, ఫోర్త్ వాల్యూ లెఫ్ట్. అదే 3 వాల్యూస్ ఉంటాయి, ఫస్ట్ వాల్యూ టాప్, సెకండ్ వాల్యూ రైట్ టు లెఫ్ట్, థర్డ్ వాల్యూ బాటమ్. అదే 2 వాల్యూస్ ఉన్నాయంటే టాప్ బాటమ్ ఫస్ట్ వాల్యూ రైట్ లెఫ్ట్. అదే సింగిల్ వాల్యూ ఉందంటే ఆల్ సైడ్స్ అనమాట. అదేవిధంగా మీరు ఏదైనా ఒక సైడే కావాలి, ప్యాడింగ్ లెఫ్ట్, ప్యాడింగ్ రైట్, ప్యాడింగ్ బాటమ్, ప్యాడింగ్ టాప్, ఇలా ఏదైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇది ప్యాడింగ్ గురించి. ఇది ఆల్ సైడ్స్ అప్లై అయింది మనకి. ఏదైనా ఒక సైడే కావాలంటే మీరు ఆల్ సైడ్ అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. ఒక వాల్యూ వచ్చింది అంటే మిగతా ఈజీ అని చెప్పింది ఇదే అనమాట. ఒక 4 వాల్యూస్, 3 వాల్యూస్, 2 వాల్యూస్, 1 వాల్యూ ఇలా వచ్చింది అంటే మీరు ఇలాగ అప్లై చేసుకోవచ్చు. క్లియర్ దిస్? ప్యాడింగ్ గురించి అర్థమైందా? ప్యాడింగ్ గురించి క్లియర్? నెక్స్ట్ ఈ వాల్యూకి రాద్దాం. ప్యాడింగ్ లెఫ్ట్ 30 పిక్సెల్. ఇలా ఓన్లీ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, బాటమ్ సైడ్ ఇలా కావాలనుకుంటే రాసుకోవచ్చు. ప్యాడింగ్ లెఫ్ట్, ప్యాడింగ్ రైట్, ప్యాడింగ్ బాటమ్, ఇలాగా ప్యాడింగ్ టాప్. ఇక్కడ ఏ వాల్యూ అయినా మీరు అప్లై చేసుకోవచ్చు, అంటే ఏదైనా సరే మీరు అప్లై. ఇప్పుడు నాకు ఆల్ సైడ్స్ వద్దు, ఓన్లీ లెఫ్ట్ రైట్ మాత్రమే కావాలి. ఓన్లీ లెఫ్ట్ రైట్ మాత్రమే కావాలంటే ఇలా అయినా అప్లై చేసుకోవచ్చు. లెఫ్ట్ రైట్కి సేమ్ వాల్యూ అప్లై అవుతుంది అంటే దీనికి షార్ట్ అండ్ ప్రాపర్టీ ఎలా రాస్తామంటే ప్యాడింగ్ టాప్ అండ్ బాటమ్ 0, రైట్ అండ్ లెఫ్ట్ 30 పిక్సెల్. ఇలా ఈ 2 వాల్యూస్ సేమ్గా అప్లై అవుతున్నాయంటే దీనికి షార్ట్ హ్యాండ్గా మనం అప్లై చేసుకుంటాం ఇలాగా, ఈ విధంగా. క్లియరా? ఏమైనా డౌట్ ఉందా ఇట్లా? ఓకే, ప్యాడింగ్ గురించి క్లియర్. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు రైట్ లెఫ్ట్ మాత్రం అప్లై అయింది, టాప్ బాటం అప్లై అవ్వలేదు మనకు. ఇది డిఫాల్ట్గా వచ్చిన స్పేసింగ్. డిఫాల్ట్గా ఈ H1కి ఉంటుంది మనకు. ఆ స్పేసింగ్స్ అన్ని ఎలా రిమూవ్ చేస్తామనేసి నెక్స్ట్ నేర్చుకుంటాం. ఆల్ సైడ్స్ అప్లై అవుతుంది. 4 వాల్యూస్ ఇస్తే ఫస్ట్ ది టాప్, సెకండ్ రైట్, థర్డ్ బాటమ్, ఫోర్త్ లెఫ్ట్. అదే 3 వాల్యూస్ ఇస్తే ఫస్ట్ ది టాప్, సెకండ్ ది రైట్, లెఫ్ట్. ఇప్పుడు మీకు ప్యాడింగ్ అనేది ఇక్కడ ఇచ్చాం, నెక్స్ట్ ప్యాడింగ్ అనేది ఇక్కడ వేరే వాల్యూ ఇచ్చినా అప్పుడు మన కోడ్ ఫ్లో ఏమవుతుంది, సేమ్ ప్రాపర్టీస్లో చివరిలో ఏదైతే ఉంటుందో అది అవుట్పుట్. ఇప్పుడు నేను ఇదే వాల్యూకి నేను 30 పిక్సెల్ లేదా 20 పిక్సెల్. ఇప్పుడు దీని మీనింగ్ ఏంది, ఫస్ట్ వాల్యూ టాప్, టాప్లో నాకు అసలు ప్యాడింగే వద్దు, ఇది రైట్, ఇది బాటమ్, ఇది లెఫ్ట్. చూడండి, ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఆల్ సైడ్స్ వచ్చింది. ఇలా మనకు సేమ్ వాల్యూ అయినా ఇచ్చుకోవచ్చు, లేకపోతే డిఫరెంట్ వాల్యూ అయినా మీరు ఇచ్చుకోవచ్చు, మీ చాయిస్ అది.
ఓకేనా? మీరు అందుకే నేను చెప్పేది ఒక వాల్యూ నేను చెప్తున్నా, మిగతాటి అన్నీ మీరు ఇలాగే ప్రాక్టీస్ చేయాలి. ఇలా ప్రాక్టీస్ చేస్తేనే మీకు వర్క్ అనేది అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ మార్జిన్. ఇప్పుడు ప్యాడింగ్ వచ్చేసి నేను ఒక వాల్యూని తీసుకుంటాను, అన్ని ఎందుకులేండి. బార్డర్ ఒకటి వాల్యూ, ప్యాడింగ్ ఒక వాల్యూ. ఇప్పుడు మార్జిన్ అప్లై చేయాలనుకున్నాం. మార్జిన్ అప్లై చేయాలంటే మార్జిన్ ఎక్కడ వస్తుంది? కంటెంట్ అవుట్ సెల్ వచ్చే స్పేస్ని మార్జిన్ అంటాం. ఇప్పుడు కంటెంట్ అవుట్ సెల్ ఇవ్వాలనుకుంటే ఇది కాదు మనకి, ఇది రైట్ క్లిక్ ఓపెన్ ద లైవ్ సర్వర్. ఇది కంటెంట్ అవుట్ సెల్ అంటే ఈ కంటెంట్ అవుట్ సెల్, బార్డర్ అవుట్ సెల్, టాప్ రైట్ బాటమ్ లెఫ్ట్. ఓకే, టాప్ రైట్ బాటమ్ లెఫ్ట్, టాప్ రైట్ బాటమ్ లెఫ్ట్. ఇలా దీనికైనా అప్లై అవుతుంది, దీనికైనా అప్లై అవుతుంది. ఇలా క్లియర్? ఇప్పుడు ఓన్లీ నాకు టాప్ బాటమే నాకు అప్లై అవ్వాలి, రైట్ లెఫ్ట్ నాకు వద్దు అనుకుంటున్నా. ఎలా రాస్తాం? మార్జిన్ టాప్ బాటమే నాకు కావాలి, రైట్ లెఫ్ట్ నాకు వద్దు. టాప్ బాటమే నాకు కావాలి, రైట్ లెఫ్ట్ నాకు వద్దు. మార్జిన్ టాప్, మార్జిన్ టాప్ 30 పిక్సెల్ అండ్ మార్జిన్ బాటమ్ 30 పిక్సెల్. ఇప్పుడు రెండు ప్రాపర్టీస్ రాసే చోట ఒక ప్రాపర్టీ రాయలేమా? రెండు ప్రాపర్టీస్ ఉన్నాయి. ఎప్పుడైనా సరే ప్రాపర్టీస్ని పెంచుకోకూడదు, తగ్గించుకోవాలన్నమాట. ఈ రెండిటికి కామన్గా మనం ఏం రాస్తామంటే మార్జిన్ టాప్ బాటమే నాకు కావాల్సింది 30 పిక్సెల్ స్పేస్ 0, 30 పిక్సెల్ స్పేస్ 0. ఫస్ట్ వాల్యూ టాప్ బాటమ్ రిప్రజెంట్ చేస్తుంది, సెకండ్ వాల్యూ రైట్ లెఫ్ట్. ఇది కూడా కంటెంట్ అవుట్ సెల్ వచ్చేది, ఇన్సెల్ రాదు, కంటెంట్ అవుట్ సెల్ వస్తుంది. క్లియర్ దిస్? ఏ సైడ్ అన్నా కావాలంటే మార్జిన్ లెఫ్ట్, మార్జిన్ రైట్, మార్జిన్ బాటమ్, మార్జిన్ ఓకే లెఫ్ట్, ఇలా యూజ్ చేసుకుంటాం. అదేవిధంగా ఇలా షార్ట్ కట్ ప్రాపర్టీస్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. మెయిన్ ఎక్కువగా షార్ట్ అండ్ ప్రాపర్టీస్ అండ్ లిమిటెడ్ ప్రాపర్టీసే మీరు యూజ్ చేయాలి. ఎక్కువ ప్రాపర్టీస్ని మీరు యూజ్ చేయకూడదు. బై ప్రాక్టీసింగ్ వల్ల మాత్రం ఇవన్నీ మీకు అలవాటు అవుతాయి. ఇప్పుడే అలవాటు అవ్వవు, మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ, మోర్ ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు అలవాటు అవుతూ ఉంటాయి. క్లియరా? మార్జిన్ గురించి క్లియరా? ఇప్పుడు డిఫాల్ట్గా చూడండి, ఇవన్నీ స్పేసింగ్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ అన్వాంటెడ్ స్పేసింగ్స్ అన్నీ నేను రిమూవ్ చేయాలనుకున్నా. ఈ స్పేసింగ్ కానీ, ఈ స్పేసింగ్ కానీ, వీటికి ఉండే స్పేసింగ్ కానీ, ఇలా అన్వాంటెడ్ స్పేసింగ్ నేను రిమూవ్ చేయాలంటే అన్నిటికంటే టాప్లో మీరు స్టార్ అని పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే అన్వాంటెడ్ స్పేసింగ్స్ అన్ని రిమూవ్ చేయాలన్నప్పుడు టాప్లో స్టార్ పెట్టేసుకోవాలి. ఎప్పుడైనా మీరు రియల్ టైం ప్రాజెక్ట్ చేసినా మీరు స్టార్టింగ్లో టాప్ పెట్టేసుకొని ప్యాడింగ్ 0 అండ్ మార్జిన్ 0, ప్యాడింగ్ 0 మార్జిన్ 0 రాసేయాలి. ఎందుకంటే ప్రతి ఎలిమెంట్లో ఉండే డిఫాల్ట్ స్పేసింగ్స్ అని రిమూవ్ చేయాలంటే ఇది స్టార్టింగ్లోనే ఉండాలి. తర్వాత మీకు ఏమైనా యాడ్ చేయాలంటే తర్వాత మీరు యాడ్ చేసుకుంటారు. స్పేసింగ్స్ అన్నీ రిమూవ్ అయిపోయినాయి. ఇప్పుడు నాకు గుర్తుపెట్టుకోండి, ఈ ఫస్ట్ డివ్లో ఉండే ఈ పేరాగ్రాఫ్కి గుర్తుపెట్టుకోండి, ఈ పేరాగ్రాఫ్కి టాప్లో బాటంలో స్పేసింగ్ కావాలి. ఫస్ట్ డివ్లో ఈ పేరాగ్రాఫ్కి టాప్లో బాటంలో స్పేసింగ్ కావాలి. ఏం అప్లై చేస్తే అలా అప్లై అవుతుంది చెప్పండి? ఎనీవన్? ఓన్లీ పేరాగ్రాఫ్కి టాప్లో బాటంలో స్పేసింగ్ కావాలి. ఇక్కడ రెండు చూడండి, రెండు కంబైన్ అయిపోయినాయి. ఇక్కడ అంత క్లమ్జీగా అయిపోయింది. అందుకోసం టాప్లో బాటంలో కొద్దిగా ఒక 20 పిక్సెల్ అంత స్పేసింగ్ ఇవ్వాలి. అదే ఎట్లా చెప్పండి? సెలెక్టర్ ఎలా రాయాలి? సెలెక్టర్ ఎలా రాయాలి? డాట్ డివ్ అంతే. గ్రేటర్ దాన్ కంపల్సరీ రాయాల్సిందేనా? గ్రేటర్ దాన్ రాసుకుంటే రాదా? డాట్ డివ్ అనేసి ఎందుకు చెప్తున్నావు? డాట్ డివ్ అని కదా క్లాస్ నేమ్, ఎందుకు ఎవ్రీ టైం డాట్ డివ్ అంటున్నావు? డాట్ డివ్ అంటే డివ్ అనే క్లాస్ నేమ్ దాని మీనింగ్, అది చాలా రాంగ్ అయిపోద్ది. ఓకే, డాట్ డివ్ 1 స్పేస్ పీ. మనకు మల్టిపుల్ పీస్ వల్ల మనకు కన్ఫ్యూజన్ ఉంది అన్నప్పుడు మాత్రమే చైల్డ్ సెలెక్టర్ తీసుకోవాలి. ఇప్పుడు డాట్ డివ్ 1 స్పేస్ పీ అంటే సరిపోయి, గ్రేటర్ దాన్ పీ అన్న కరెక్టే, బట్ ఎప్పుడైతే నీడ్ అప్పుడు రాయాలి. ఇప్పుడు మనకు ఉండేది ఒకటే పీ, అలాంటప్పుడు మనం మిగతా ఎందుకు మనకి? అందుకోసం డాట్ డివ్ 1 స్పేస్ పీ అంటే డివ్ 1లో ఉండే పేరాగ్రాఫ్ అనేసి. ఇప్పుడు దీనికి టాప్ బాటమ్ స్పేసింగ్ కావాలి, అంటే
పేరాగ్రాఫ్ అవుట్ సైడ్లో స్పేసింగ్ కావాలి. పేరాగ్రాఫ్ అవుట్ సైడ్లో స్పేసింగ్ కావాలంటే ఏ ప్రాపర్టీ యూజ్ చేస్తాం? మార్జిన్ అనమాట. కంటెంట్ అవుట్ సైడ్ కాబట్టి, అంటే పేరాగ్రాఫ్ అవుట్ సైడ్ కాబట్టి మార్జిన్. టాప్ బాటమ్ 20 పిక్సెల్ కావాలి. రైట్ లెఫ్ట్ నాకు వద్దు, ఓన్లీ టాప్ బాటమే కావాలి. ఏం రాయాలి? 0 20 పిక్సెల్ స్పేస్ 0. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ వాల్యూ టాప్ బాటమ్, సెకండ్ వాల్యూ రైట్ లెఫ్ట్. ఓకే, ఏ సైడ్ అయితే మనకు వద్దనుకుంటే ఆ సైడ్ మనం 0 రాయాలి. 2 వాల్యూస్ ఉన్నాయంటే ఫస్ట్ టాప్ బాటమ్, ఓకే, సెకండ్ వాల్యూ రైట్ లెఫ్ట్ అనమాట. చూడండి, క్లియర్? సరే, ఇప్పుడు ఈ బటన్కి టార్గెట్ చేద్దాం. ఈ బటన్కి బార్డర్ వచ్చేసి నాకు వద్దు, బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఎల్లో కావాలి, టెక్స్ట్ కలర్ వైట్ కావాలి. చెప్తారా? .div1లో ఉండే బటన్కి నేను రాయాలనుకున్నా. బటన్కి బార్డర్ అనేది నాకు వద్దు, బార్డర్ నన్. చూద్దాం వెళ్ళిపోయిందో లేదో. ప్లీజ్ లేదు, చూడండి, బార్డర్ నన్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలనుకుంటున్నా. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం కలర్ కావాలి? ఎల్లో కావాలి. సిరీస్ ఇప్పుడు ఇది నీట్గా ఉందా? మనకి కొద్దిగా బార్డర్ నీట్గా చేసుకోవాలి అంటే, ఏ ఎలిమెంట్కైనా సరే నీట్గా చేసుకోవాలంటే ప్యాడింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దీంట్లో నేను ప్యాడింగ్ ఇస్తున్నా. ప్యాడింగ్ ఒక 20 పిక్సెల్ ఇస్తున్నా. చూద్దాం, చూడండి, చాలా బిగ్గర్ అయిపోయింది మనకి. ప్యాడింగ్ 20 పిక్సెల్ చాలా బిగ్గర్ అయిపోయింది. సో ఇలాంటి కేసులో మీరు ఎలా ఇవ్వాలి అంటే, ప్యాడింగ్ టాప్ బాటమ్ తక్కువ ఉండాలి ఎప్పుడైనా. అందుకోసం 10 పిక్సెల్, రైట్ టు లెఫ్ట్ ఎక్కువ పెట్టుకోండి, 20 పిక్సెల్, 10 పిక్సెల్ 20 పిక్సెల్. నా సిరీస్ ఇట్స్ లుకింగ్ గుడ్ కంపేర్ టు ప్రీవియస్. చూడండి, లుకింగ్ గుడ్. టెక్స్ట్ కలర్ నాకు ఏ కలర్ కావాలి? వైట్, రెడ్, ఏదో ఒకటి కలర్. వైట్, కలర్ వైట్. నా సిరీస్ కలర్ వైట్. కలర్ నాకు వైట్ కనిపించలేదు, సరిగా లేదు, అందుకోసం మనకి కలర్ రెడ్ ఇద్దాం. ఓకే, క్లియర్ దిస్? ఇలా మనం ప్యాడింగ్స్ మార్జిన్స్ వల్ల ఇంత అట్రాక్టివ్గా ఉంటుంది అన్నమాట మన డిజైనింగ్ ఎప్పుడైనా. ఇప్పుడు దీనికి బార్డర్ ఇవ్వాలనుకుంటున్నా. బార్డర్, ఇప్పుడు బార్డర్ వచ్చేసి నాకు రెడ్ కలర్ బార్డర్ ఇవ్వాలనుకుంటున్నా. కానీ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, బ్యాక్గ్రౌండ్ కలర్లో రెడ్ కలర్ మిక్స్డ్ అయిపోద్ది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? వేరేది అప్లై చేసుకుంటాం. బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ బ్లూ. ఇట్స్ లుకింగ్ గుడ్. అంటే ఇలా ఉండే నార్మల్గా ఉండే బటన్ని ఇలా చూడండి ఎంత అట్రాక్టివ్గా చేసుకున్నాం. ఇంకొకటి ఇక్కడ చూడండి, మనకు హోవర్ చేస్తుంటే కర్సర్ పాయింట్ వస్తుంది, అంటే కర్సర్ వస్తుంది అంతేగాని మనకి హ్యాండ్ సింబల్ కానీ అలాంటివి రావట్లేదు. నాకు హ్యాండ్ సింబల్ కానీ, జూమింగ్ సింబల్ కానీ, లోడింగ్ సింబల్ కానీ ఇలాంటివి కావాలనుకుంటే వాటి కోసం మనం ఏం చేస్తామంటే, సో మనకు మళ్ళీ దాన్ని హోవర్ ఎఫెక్ట్ అన్ని రాసుకోవాలి. సరేండి, ఇక్కడ రాస్తాను. కర్సర్ పాయింటర్ అని రాస్తాం. కర్సర్ పాయింటర్. ఇప్పుడు కర్సర్ పాయింటర్ అని రాస్తే మనకి ఏమవుతుందంటే, ఇప్పుడు చూడండి హ్యాండ్ సింబల్ వస్తుంది, ఇలా హ్యాండ్ సింబల్. లేదు నాకు పాయింటర్ వద్దు, నాకు జూమింగ్ కావాలనుకుంటున్నా, దాని మీద హోవర్ చేయగానే అలా కావాలనుకుంటున్నా, జూమిన్. ఇక్కడికి వెళ్ళగానే మనకి ఏమవుతుందంటే జూమిన్ ఆప్షన్ వస్తుంది అంతే. చూడండి, ప్లస్ సింబల్ వచ్చింది. అంటే ఇవన్నీ ఏంటంటే జస్ట్ సింబల్స్ అంతే. ఇప్పుడు నేను క్లిక్ చేసిన జూమిన్ ఏం అవ్వదు, జస్ట్ సింబల్ చూపిస్తుంది. అప్పుడు మనం ఏం రాయాలి? జావా స్క్రిప్ట్ యూజ్ చేసుకొని దీన్ని క్లిక్ చేయగానే దీని విడ్త్ పెరగాలి అని రాసుకుంటాం. అంటే ఏ దాని మీద అయితే మనం హోవర్ చేస్తున్నామో, దేనికైతే మనకి జూమ్ ఇన్ సింబల్ ఉందో ఆ విడ్త్ పెరగాలని మళ్ళీ రాస్తాం. అది ఫంక్షనాలిటీ అనమాట అదంతా. ఓకే, ఇదంతా మనకు స్టైలింగ్, డిజైనింగ్ ఎలా కనిపించాలి ఏంటి అని చేసేది ఇది అనమాట. క్లియర్? నేను ఒక డివ్ చెప్పాను, మీరు ఇంకో డివ్కి ప్రాక్టీస్ చేయండి. ఇంకో కలర్, డిఫరెంట్ కలర్ ఇవ్వండి, డిఫరెంట్ విడ్త్ ఇవ్వండి, డిఫరెంట్ బార్డర్ ఇవ్వండి. ఓకే, మీకు ప్రాక్టీసింగ్ వల్ల ఉంటుంది, అంటే ప్రాక్టీసింగ్ లాగా ఉంటుంది. క్లియర్ దిస్? అర్థమైందా? ఇప్పుడు కర్సర్ జూమ్ ఇన్నే కాదు, మనకి ఏదైనా రాసుకోవచ్చు. ఇక్కడ పాయింటర్ రాస్తున్నా, మీకు చాలా ఇంపార్టెంట్ పాయింటర్, ఎందుకంటే బటన్ని క్లికబుల్ హ్యాండ్ టైప్ మనకు ఉంటుంది. క్లియర్ దిస్? నెక్స్ట్
అనదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అవుట్లైన్ అనమాట. అవుట్లైన్ ఇది చాలా ఇంపార్టెంట్ మనకి, బట్ ఎక్కడైనా సరే మనం యూజ్ చేసేటప్పుడు చెప్తాను. ఇప్పుడు ఇక్కడ నేను బార్డర్ 2 పిక్సెల్స్ సాలిడ్ బ్లూ ఇచ్చాను. ఈ సాలిడ్ బదులు డాటెడ్ ఇస్తున్నా. ఈ బార్డర్ అనేది ఏ ఏరియాలో అప్లై ఉంటుంది మనకు? కంటెంట్ ఏరియాలో అప్లై ఉంటుంది, ఇన్సైడ్లో అప్లై ఉంటుంది. చూడండి, ఇన్సైడ్లో అప్లై అయింది. బట్ నాకు ఇన్సైడ్లో అప్లై అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ కంటెంట్ విడ్త్ పెరుగుతూ వెళ్తుంది. ఎప్పుడైనా ఇన్సైడ్లో ప్యాడింగ్ కానీ బార్డర్ కానీ వచ్చింది అంటే ఆ విడ్త్ అనేది పెరుగుతూ వెళ్తుంది. ఇంతకుముందు ఉండేది బటన్ చూడండి, ఇక్కడ చూడండి, ఇంతకుముందు ఉండే బటన్ చూడండి, ఇక్కడ ఇచ్చిన తర్వాత బటన్ చూడండి, విడ్త్ అనేది పెరుగుతూ వెళ్ళింది. ఓకే, దానివల్ల పెరుగుతూ వెళ్తుంది. నెక్స్ట్ మనకు అవుట్లైన్ అనేసి ఉంది. అవుట్లైన్ అనేది ఏంటంటే కంటెంట్ ఏరియాలో ఉండదు, గుర్తుపెట్టుకోండి. కంటెంట్ ఏరియాలో ఉండదు, కంటెంట్ అవుట్ సైడ్లో ఉంటుంది అవుట్లైన్ అనేది. సేమ్ అవుట్లైన్ ఇవ్వాలన్నా షార్ట్ అండ్ ప్రాపర్టీ అవుట్లైన్ కోలన్ 5 పిక్సెల్ సాలిడ్ లేకపోతే డాటెడ్ ఎల్లో ఇస్తాను. కంటెంట్ అవుట్ సైడ్లో వస్తుంది, చూడండి. క్లియర్ దిస్? అవుట్లైన్ అనేది కంటెంట్ అవుట్ సైడ్లో వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా డాటెడ్ బదులు డబల్ ఇస్తాం, కొద్దిగా నీట్గా అనిపిస్తుంది. డబల్ దీన్ని టచ్ అవుతుంది, దీన్ని టచ్ అవుతూ ఒకటి బార్డర్, అంటే దీన్ని టచ్ అవ్వకుండా ఇంకో బార్డర్ వచ్చింది. ఇప్పుడు నాకు ఇక్కడ స్పేసింగ్ కావాలి, అంటే కంటెంట్ ఏరియాకి అవుట్లైన్ ఏరియాకి స్పేసింగ్ కావాలనుకుంటున్నా. ఇలా ఇచ్చినప్పుడు కంబైన్ అయిపోద్ది. స్పేసింగ్ కావాలంటే అవుట్లైన్ ఆఫ్సెట్ అనమాట. అవుట్లైన్ ఆఫ్సెట్ 3 పిక్సెల్. సిరీస్ ఇప్పుడు అవుట్లైన్ ఆఫ్సెట్ అంటే ఈ కంటెంట్కి ఈ బార్డర్కి మధ్యలో స్పేసింగ్ వస్తుంది. ఇట్స్ ఏ అవుట్లైన్ ఆఫ్సెట్ అనమాట. క్లియర్? ఏం డౌట్ ఉంది ఇక్కడ? ఏమైనా డౌట్? ఇది అవుట్లైన్ గురించి అనమాట. మనకి అవుట్లైన్ అనేది సేమ్ బార్డర్ లాగే ఉంటుంది, ఇది కూడా షార్ట్ అండ్ ప్రాపర్టీ, బట్ ఇది కంటెంట్ అవుట్ సైడ్లో వస్తుంది మనకు బార్డర్ అనేది. బట్ దీనివల్ల మన కంటెంట్ విడ్త్కి ఎలాంటి ఎఫెక్ట్ జరగదు. ఏదైనా సరే కంటెంట్ విడ్త్కి ఎలాంటి ఎఫెక్ట్ జరగదు అనమాట మనకి అవుట్లైన్ అనే దానివల్ల. నెక్స్ట్ బార్డర్ రేడియస్. బార్డర్ రేడియస్ అనేది ఏంటంటే చుట్టూ కర్వ్ లాగా రావడానికి. ఇప్పుడు నేను ఇక్కడ XYZకి నేను ఇస్తున్నా. XYZలో మనకు బార్డర్ అప్లై చేస్తే సీరీస్ ఎల్లో కలర్ బార్డర్ ఉంది. ఇప్పుడు మార్జిన్ వచ్చేసి మనకు ఇలా ఇచ్చాం కాబట్టి ఇలా ఉంది. సో నేను మార్జిన్ 30 పిక్సెల్ ఇచ్చేస్తున్నా ఆల్ సైడ్స్. ఫస్ట్ ఈ డివ్కి అప్లై చేద్దాం, మళ్ళీ తర్వాత దీనికి అప్లై చేసుకుందాం. ఏదైనా సరే కర్వ్ లాగా కావాలంటే బార్డర్ రేడియస్ అనేసి అప్లై చేస్తాం. బార్డర్ రేడియస్ 10 పిక్సెల్ ఇస్తాను, అంటే 10 పిక్సెల్ అంత కర్వ్ వస్తుంది అంతే. 10 పిక్సెల్ అంత కర్వ్. లేదు 5 పిక్సెల్ కంటే 5 పిక్సెల్ ఇవ్వాలి. సింగిల్ వాల్యూ ఇచ్చామంటే 4 సైడ్స్ వస్తుంది, 4 కార్నర్స్, 4 వచ్చేటి అన్ని 4 వాల్యూస్ ఇవ్వచ్చు. ఇక్కడ నేను 4 వాల్యూస్ ఇచ్చాను. ఫస్ట్ వాల్యూ, సెకండ్ వాల్యూ, థర్డ్ వాల్యూ, ఫోర్త్ వాల్యూ. ఫస్ట్ వాల్యూ ఎక్కడ అప్లై అవుతుంది అంటే లెఫ్ట్ టాప్ కార్నర్లో అప్లై అవుతుంది. సెకండ్ వాల్యూ రైట్ టాప్ కార్నర్లో అప్లై అవుతుంది. థర్డ్ వాల్యూ రైట్ బాటమ్ కార్నర్లో అప్లై అవుతుంది. ఫోర్త్ వాల్యూ లెఫ్ట్ బాటమ్ కార్నర్లో అప్లై అవుతుంది. 4 సైడ్స్. అదేవిధంగా సో ఫస్ట్ అవుట్పుట్ చూద్దాం. చూడండి, ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది, ఫోర్త్ది. అదేవిధంగా మనకి 3 వాల్యూస్ ఉంటాయి. 3 వాల్యూస్ ఉంటాయి. ఫస్ట్ వాల్యూ లెఫ్ట్ టాప్, సెకండ్ వాల్యూ రైట్ టాప్, థర్డ్ వాల్యూ రైట్ బాటమ్. వాట్ అబౌట్ ఫోర్త్ వాల్యూ? దీని ఆపోజిట్ కార్నర్ అనమాట. ఆపోజిట్ కార్నర్ ఉండే వాల్యూ మనకు అప్లై అవుతుంది. అంటే 40 పిక్సెల్ అనేది రైట్ టాప్, లెఫ్ట్ బాటమ్ రెండింటికి అప్లై అవుతుంది. అదేవిధంగా 2 వాల్యూస్ ఉన్నాయంటే కార్నర్ టు కార్నర్, కార్నర్ టు కార్నర్. 10 పిక్సెల్ లెఫ్ట్ టాప్, రైట్ బాటమ్. అదేవిధంగా 60 పిక్సెల్ రైట్ టాప్, రైట్ బాటమ్, లెఫ్ట్ బాటమ్. ఇలా. అదేవిధంగా ఈ వాల్యూస్ ఇంకా ఎక్కువ పెంచుకుంటే కొద్ది ఏమవుతుందంటే ఇంకా డిజైనింగ్ వచ్చేసి అట్రాక్టివ్గా ఉంటుంది. ఇలా. ఇప్పుడు ఈ కంటెంట్ వాల్యూస్ అన్ని కొద్ది ఇన్సైడ్లోకి చేసుకోవాలి. అలా చేసుకుంటే మనకు
వాల్యూస్ పెరుగుతూ ఉంటాయి. ఓకే, లేదనుకుంటే మనకి 600 పిక్సెల్ నేను ఇస్తాను చూడండి. అప్పుడు చూడండి ఒక బాక్స్ షేప్లో మనకి ఇలా వస్తుంది. దాంట్లో ప్యాడింగ్ ఇంక్రీజ్ చేస్తే ఇవంతా కంటెంట్ మొత్తం లోపలికి వెళ్తుంది. క్లియర్? ఏం డౌట్ ఉందా? సో ఆ వాల్యూస్ పెంచే కొద్దీ ఇలా మారుతూ ఉంటాయి అనమాట మనకి. క్లియర్ దిస్ బార్డర్ రేడియస్. నెక్స్ట్ బటన్కి అప్లై చేద్దాం. బటన్కి మీరు అవుట్లైన్ ఉంది, బార్డర్ ఉంది, రెండు ఉన్నప్పుడు బార్డర్ రేడియస్ అప్లై చేస్తే రెండింటికి అప్లై అవుతుంది. రెండింటికి అప్లై అవుతుంది అన్నమాట మనకి. చూడండి, ఇక్కడ కర్వ్ వచ్చింది, కంటెంట్కి అవుట్లైన్ కూడా కర్వ్ వచ్చింది, రెండింటికి అప్లై అయిపోద్ది మనకి. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే సర్కిల్ ఫామ్ చేయడానికి నాకు సర్కిల్ లాంటి షేప్ కావాలనుకున్నా. సర్కిల్ లాంటి షేప్ కావాలంటే నేను ఏదైనా సరే ఒక ఎంటీ డివ్ తీసుకుంటాను. ఇక్కడ బేసిక్గా మనం హైట్ విడ్త్ అప్లై చేసుకుందాం. ఇప్పుడు XYZ అనేది ఒక క్లాస్ నేమ్ అనమాట. ఈ XYZని సెలెక్ట్ చేయాలంటే .xyz. విడ్త్ అట్రిబ్యూట్, హైట్ అట్రిబ్యూట్ అని చూస్తున్నాం. ఇప్పుడు విడ్త్ ప్రాపర్టీ అనమాట. సో విడ్త్ ఎప్పుడైనా సరే మీకు అట్రిబ్యూట్ ఇచ్చినప్పుడు వర్కౌట్ అవ్వలేదు అంటే ఇలా ప్రాపర్టీస్లో ఇచ్చుకోండి, వర్క్ అవుతుంది. ఎప్పుడైనా విడ్త్ కానీ హైట్ కానీ ఇచ్చినప్పుడు మీకు ఏం చేంజ్ అవ్వట్లేదు, ఏంటో ఏదో రాంగ్ అవుట్పుట్ వస్తుంది అన్నప్పుడు కంపల్సరీ మీరు CSSలో ప్రాపర్టీస్లో రాయాలండి. ఇప్పుడు విడ్త్ వచ్చేసి 200 పిక్సెల్ ఇస్తున్నా, బట్ యూనిట్స్ కంపల్సరీ రాయాలి. ఇక్కడ 200 ఇచ్చామంటే అది నాట్ వ్యాలిడ్. పిక్సెల్ అనేది కంపల్సరీ రాయాలి, లేదా పర్సంటేజ్ అనేది కంపల్సరీ రాయాలి. 100%, 50%, 30% మీరు కంపల్సరీ రాయాలి. అండ్ పిక్సెల్స్ అయితే PX అనేది కంపల్సరీ ఇవ్వాలి. అండ్ అదేవిధంగా హైట్. ఎప్పుడైనా ఒక షేప్ని సర్కిల్గా చేసుకోవాలంటే హైట్ విడ్త్ ఈక్వల్గా ఉండాలి. ఫస్ట్ స్టెప్ హైట్ విడ్త్ ఈక్వల్గా ఉండాలి. నెక్స్ట్ బార్డర్ రేడియస్ 50% ఉండాలి. ఇదే సర్కిల్ అయిపోద్ది. ఇప్పుడు ఆ సర్కిల్ కనిపించాలంటే ఎంటీ డివ్ మనకి ఏం కనిపిస్తుంది చూడండి. ఎంటీ డివ్ ఏమని కనిపిస్తుంది మనకు? ఎంటీ డివ్ ఇట్లా బ్లాక్గానే ఉంటుంది మనకి, వైట్గానే ఉంటుంది, మనకి ఏం కనపడదు. ఇప్పుడు ఇది మనకు కనిపించాలి అంటే కలర్ అన్ని ఇవ్వాలి. ఇట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ కలర్, రెడ్ ఇస్తున్నాం, రెడ్. ఇప్పుడు దీనికి బార్డర్ ఇవ్వాలనుకుంటున్నా. బార్డర్ ఇవ్వాలనుకుంటే బార్డర్ 5 పిక్సెల్ సాలిడ్ గ్రే. బట్ టాప్ ఒక వాల్యూ, రైట్ ఒక వాల్యూ, బాటమ్ ఒక వాల్యూ ఇలా కావాలనుకుంటున్నా నాకు. అంటే ఇది మనకు సర్కిల్ లేకపోతే ఎలా ఉండేది చూడండి. సర్కిల్ లేకపోతే మనకు ఇలా ఉంటుంది. ఇప్పుడు టాప్లో, రైట్లో, బాటంలో, లెఫ్ట్లో మనకి ఏదైనా సరే బార్డర్ కలర్ ఇస్తే, ఈ గ్రే కలర్ నేను తీస్తున్నా, బార్డర్ కలర్ అనే ప్రాపర్టీ రాస్తున్నా. బార్డర్ కలర్ ఆక్వా, బ్రౌన్, ఎల్లో, ఆరెంజ్. సో నౌ సే దిస్. ఇలా 4 సైడ్స్ 4 వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు ఇదే సర్కిల్ లాగా రాస్తే ఇలా ఫస్ట్ వాల్యూ, సెకండ్ వాల్యూ, థర్డ్ వాల్యూ, ఫోర్త్ వాల్యూ, ఇలా 4 సైడ్స్ వాల్యూ ఇలా కూడా సర్కిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ వద్దు. నాకు కలర్ వద్దంటే కలర్ తీసేస్తాం. అది ఇమేజ్ ఇవ్వాలంటే ఇమేజ్ ఇచ్చేయచ్చు, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ చేసుకొని ఓన్లీ ఆ సర్కిల్లోనే మీకు వస్తుంది. సో అలా మీరు ఏదైనా సరే ఒక షేప్ని మీరు సర్కిల్గా చేసుకోవాలనుకుంటే హైట్ విడ్త్ ఈక్వల్గా ఉండాలి, బార్డర్ రేడియస్ 50% ఉండాలి. ఈవెన్ మీరు ఇమేజ్కైనా ఈ ప్రాపర్టీస్ రాయొచ్చు. ఇమేజ్ సర్కిల్గా కావాలనుకుంటే హైట్ విడ్త్ ఈక్వల్గా తీసుకొని బార్డర్ రేడియస్ 50% ఇవ్వండి. ఇమేజ్ చుట్టూ బార్డర్ ఇవ్వాలనుకుంటే బార్డర్ ప్రాపర్టీ రాసుకోండి. ఓకే, సెంటర్ లెక్క రావండి. ఇంకా కమింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇది సెంటర్ లెక్క, ఈ సెంటర్ లెక్క కమింగ్లో ప్రాపర్టీస్ ఉన్నాయి, చెప్తాను. మార్జిన్ ప్రాపర్టీ అనేసి ఉంది మనకి, మార్జిన్ ఆటో అనేసి దీనిలో నేర్చుకుంటాం మనం. ఓకే,
ఇప్పుడు చెప్పేసి అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోద్ది, అందుకోసం. క్లియర్ దిస్? ఏం అర్థమైనా ఇప్పటివరకు చెప్పింది? బార్డర్, ప్యాడింగ్, మార్జిన్, అవుట్లైన్, బార్డర్ ఏరియాస్, బాక్స్ షాడో, బాక్స్ సైజింగ్. సో ఇప్పుడు బాక్స్ సైజింగ్ చూద్దాం. బాక్స్ సైజింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు. అసలు ఆ బాక్స్ సైజింగ్ ఎందుకు యూజ్ చేయాలి అనేసి నేను చెప్తాను. నిదానంగా నేను చెప్పిన ప్రాపర్టీస్ అన్ని ప్రతిదీ ప్రాక్టీస్ చేయండి. ప్రతిదీ నేను చెప్పినట్టు ఏదైతే టాస్క్ ఇస్తానో వాటి మీద చేసుకున్నాండి. మీకంటే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇవన్నీ ఏంటంటే ఒక ప్రాజెక్ట్లో యూజ్ చేసే చిన్న చిన్న టాపిక్స్. అదే ఆల్ టాపిక్స్ కలిస్తేనే ఒక ప్రాజెక్ట్ అయిపోద్ది. అందుకోసం ఒక ప్రాజెక్ట్ మీరు చేయాలి అంటే ఈ కాన్సెప్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకోసమే ఫస్ట్ బేసిక్గా ట్రైన్ చేస్తున్నా ప్రతి ప్రాపర్టీస్ని. నెక్స్ట్ మనం రియల్ టైంలో ఎక్కడ యూజ్ చేస్తాము, సేమ్ ఇప్పుడు ఎలాగైతే యూజ్ చేస్తున్నామో అలాగే యూజ్ చేస్తాం. బట్ అప్పుడు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది ఎక్కడ ఏ ప్రాపర్టీ అనేది. ఫస్ట్ మనకి 3-4 క్లాసెస్ మనకి ఇవే ఉంటాయి. 3-4 క్లాసెస్ మీరు చిన్న చిన్న టాస్క్ల మీదే వర్క్ చేస్తుంటారు. ఒకేసారి 5th క్లాస్ 6th క్లాస్లో ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేయాల్సి వస్తుంది. అప్పుడు కొద్దిగా బర్డన్ అనిపిస్తుంది. ఎవరికి? ఎవరైతే ఇవన్నీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయకుండా ఉంటారో వాళ్ళకి ఒక బర్డన్ అయిపోద్ది. ఎందుకంటే ఒకేసారి ఒకే ప్రాజెక్ట్లో అన్నీ యూజ్ చేయాలి. అలా బర్డన్ ఉండకూడదంటే రోజు డైలీ నేను చెప్పిన టాపిక్స్ ప్రతిదీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ప్రాక్టీస్ చేసినప్పుడు అసలు అంత బర్డన్ అనిపించదు, చాలా ఈజీగా అనిపించేస్తుంది. ఓకే, నేను ఇస్తున్న సజెషన్ అంతే. ఓకే, ఎవరైతే టైంకి ప్రాక్టీస్ చేస్తారో బర్డన్ లాగా అనిపించుకుంటే చాలా ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటారు. ఓకే, నెక్స్ట్ బాక్స్ సైజింగ్. బార్డర్ బాక్స్కి నేను ఇక్కడ ఏం చేస్తానంటే 2 డ్యూస్ తీసుకుంటాను. క్లాస్ నేమ్ div1. ఇక్కడ నేను లోవర్ ఎమ్ అనేసి ఇస్తున్నాను, ఒక కంటెంట్ ఇస్తున్నాను అంతే. అదేవిధంగా ఇంకో డివిజన్ తీసుకున్నాం, div2. ఫస్ట్ డివ్కి కొన్ని బ్యాక్గ్రౌండ్ కలర్ రాద్దాం. సో బ్యాక్గ్రౌండ్ ఒక 300 పిక్సెల్, బ్యాక్గ్రౌండ్ రెడ్, కలర్ వైట్. అండ్ మనకి విడ్త్ వచ్చేసి ఒక 500 పిక్సెల్. హైట్ రాయట్లేదు, నేను విడ్త్ రాస్తాను అంతే. హైట్ రాసామంటే అది ఫిక్స్డ్ హైట్ అయిపోద్ది. div2 తీసుకుంటున్నా, ఇక్కడ మనకు గ్రీన్ అప్లై చేస్తాను. ఓకే, మనకి ఇంతలో దీనికి సమ్ ప్యాడింగ్ రాస్తాను. సపోజ్ దీనికి ప్యాడింగ్ ఒక 30 పిక్సెల్ అప్లై చేస్తాను. ఓకే, అదేవిధంగా బార్డర్ అప్లై చేద్దాం అనుకున్నా. బార్డర్ 10 పిక్సెల్ సాలిడ్ ఎల్లో అప్లై చేస్తాను. దీనికి మార్జిన్ బాటం అప్లై చేస్తాను, ఎందుకంటే కొద్దిగా కింది కల్లా మనకు ఇంకొక ఎలిమెంట్ ఉంది కాబట్టి మనకు కొద్దిగా స్పేసింగ్ రావడానికి ఇలా మార్జిన్ బాటం. నా సీస్ అవుట్పుట్. ఇప్పుడు ఈ రెండిట్లో కంపేర్ చేస్తే ఈ వాల్యూ అనేది చూడండి ఇంక్రీజ్ అయిపోయింది మనకు. ఇది ఎంత ఇంక్రీజ్ అయింటుంది అంటే అర్థం చేసుకుని, ఎంత ఇంక్రీజ్ అయింటుంది అంటే బార్డర్ లెఫ్ట్ బార్డర్ రైట్ ఎంత విడత అయితే ఉంటుందో అంత ఇంక్రీజ్ అయింటుంది. ఫస్ట్ బార్డర్ లెఫ్ట్ బార్డర్ రైట్, అదేవిధంగా ప్యాడింగ్ లెఫ్ట్ ప్యాడింగ్ రైట్ ఎన్ని పిక్సెల్స్ అయితే ఉంటుందో అంత ఇంక్రీజ్ అయింటుంది. సో ఫస్ట్ మనకు బార్డర్ లెఫ్ట్ బార్డర్ రైట్ ఎన్ని పిక్సెల్ అప్లై ఉంటుంది? బార్డర్ రైట్ బార్డర్ లెఫ్ట్ ఎన్ని పిక్సెల్స్ అప్లై ఉంటుంది? బార్డర్ లెఫ్ట్ బార్డర్ రైట్ రెండు కలిపి ఎంత పిక్సెల్ అప్లై ఉంటుంది? బార్డర్ 20, ఎందుకంటే లెఫ్ట్ రైట్ 20 అంటే లెఫ్ట్ 10 రైట్ 10 అంటే 20 పిక్సెల్. అదే ప్యాడింగ్ రైట్ లెఫ్ట్ ఎంత అప్లై ఉంటుంది? 60 ప్లస్ 20 80 పిక్సెల్ అంత విడ్త్ మనకి ఇంక్రీజ్ అయి ఉంటుంది ఇక్కడ. ఇలాగే మనం ప్యాడింగ్ పెంచుతూ పోతే ఇంకా ఎక్కువ అవుతుంది, ఇంకా ప్యాడింగ్ పెంచితే ఇంకో ఎక్కువ ఉంటుంది. ఇదే ఎలిమెంట్ పక్కన ఉన్నింది అనుకుంటే అప్పుడు ఏమవుతుంది? ఆ ఎలిమెంట్ సైడ్కి జరుపుకుంటూ వెళ్ళిపోద్ది. ఇక్కడ స్పేస్ ఉంది అంటే ఇక్కడ వస్తుంది, స్పేస్ లేదు అంటే నెక్స్ట్ లైన్లోకి వచ్చేస్తుంది. అప్పుడు మన డిజైన్కి ఎఫెక్ట్ వస్తుంది. ఇలాంటి ఎఫెక్ట్ రాకూడదంటే మనం ఇక్కడ ఉండే విడ్త్ని ఫిక్స్ చేయాలి. విడ్త్ని ఫిక్స్ చేస్తే దాంట్లో ఉండే ప్యాడింగ్ అయినా బార్డర్ అయినా మనం ఏది ఇచ్చినా ఇదే సైజులోనే ఉండాలి. ఈ విడ్త్ అనేది ఇంక్రీజ్ అవ్వకూడదు. అలా ఇంక్రీజ్ అవ్వకూడదు అంటే మనం ఇవ్వాల్సిన ప్రాపర్టీ ఏంటంటే బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్. డిఫాల్ట్గా ఏముంటుంది అంటే వీటికి
బాక్స్ సైజింగ్ కంటెంట్ బాక్స్ అనేసి ఉంటుంది. ఆ కంటెంట్ బాక్స్ వల్లే ఈ ప్యాడింగ్ బార్డర్ ఇవ్వడం వల్ల ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది బాక్స్ సైజు. బట్ ఎప్పుడైతే బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే విత్ టోటల్ 500 బట్ ఇక్కడ మనకి 580 అయ్యింది. ఎందుకంటే 30 30 60 10 10 20 మొత్తం 80 అంటే విడ్త్ అనేది 580 అయి ఉంటుంది ఇక్కడ. అసలు మేము ఎలా ఫైండ్ అవుట్ చేయడము అంటే దీన్ని పిక్చర్ ఫార్మాట్లో కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్టర్కి వెళ్ళండి. ఏదైతే డివ్ ఉందో దాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత సిఎస్ఎస్ స్టైల్స్ ఉంది ఇక్కడ, డౌన్కి వచ్చేయండి. ఇక్కడ చూడండి 500 చూడండి, ఏరియా మీద నేను హోవర్ చేయగానే చూడండి కలర్ అప్లై అవుతుంది 500. అదే 30 30 చూడండి 60. ఇక్కడ 10 10 బట్ కొద్దిగా లిమిటెడ్గా రిమూవ్ అయి ఉంటుంది. బట్ ఇది 10 10 10 10 ఎంత 20 30 30 60 అంటే 80 ప్లస్ 500 అంటే విడ్త్ అనేది ఇట్లా ఇది ఎంతైతే ఉందో వచ్చేసి మనకేంది 580 అనేది విడ్త్ అనమాట. ఎప్పుడైతే నేను ఇక్కడ కంటెంట్ బాక్స్ అప్లై చేశానో ఇప్పుడు ప్యాడింగ్ మార్జిన్ ఇక్కడ ఉండేటి ఇస్తాను చూడండి. సారీ, మార్జిన్ వచ్చేసి దీని లెక్కలోకి రాదు, విడ్త్ లెక్కలోకి కాదు, ఓన్లీ ప్యాడింగ్ బార్డర్ మాత్రమే కౌంట్లోకి వస్తుంది మనకు. ఈ రెండింటిని ఏం చేస్తుందంటే ఈ 500 షేర్ ఇస్తుంది. మీరు 80 పిక్సెల్ కదా మీరు అప్లై అయ్యేది, సో నేను కంటెంట్ వచ్చేసి 420 పిక్సెల్ తీసుకుంటాను, మీకు షేర్ ఇస్తాను, అది షేర్ ఇస్తుంది. ఎప్పుడు బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ ఇచ్చినప్పుడు మాత్రమే అది షేరింగ్ ఇస్తుంది, లేకపోతే షేర్ అనేది ఇవ్వదు. నౌ సీ దిస్, డ్యూటీని క్లిక్ చేస్తున్నా, నౌ సీ దిస్ చూడండి 420 అండ్ 30 ఇది ఈ 800 కూడా దీంట్లో మిక్స్డ్ అయిపోద్ది మనకు. అంటే 420 ప్లస్ 30 30 అండ్ 10 10 షేర్ అయిందా? షేర్ అవడం వల్ల మాత్రమే మనకు చూడండి విడ్త్ అనేది మనకి ఇంక్రీజ్ అవ్వలేదు. హైట్ ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే రైట్ సైడ్ పోదు కాబట్టి ఇట్లా బాటంకి వెళ్తుంది. బట్ హైట్ అనేది మీరు ఫిక్స్డ్గా ఇవ్వకూడదు. హైట్ ఫిక్స్డ్గా ఇస్తే ఏం జరుగుతుందో నెక్స్ట్ కాన్సెప్ట్ తెలుస్తుంది. క్లియర్ దిస్? ఎప్పుడైనా ఇలా కాలమ్స్గా డివైడ్ చేసి, అంటే కాలమ్స్గా కానీ ఇట్లా ప్యాడింగ్ మార్జిన్ ఇచ్చినప్పుడు కానీ మీరు ఏం చేయాలంటే ఇలా బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ వాడాలి. బట్ ఎన్ని వాటికని మీరు వాడాలి? ప్రతి వాడికి యూజ్ చేయడానికి ఏమైనా రూల్ ఉందా? కొన్ని దానికి యూజ్ అవ్వచ్చు, కొన్ని దానికి యూజ్ అవ్వకపోవచ్చు. అలాంటప్పుడు చాలా కష్టం. అందుకోసమే యూజ్ అయినా యూజ్ అవ్వకపోయినా మీరు ప్రతి ఎలిమెంట్కి మీరు యూజ్ చేయాలి. ప్రతి ఎలిమెంట్కి మీరు యూజ్ చేయాలి అంటే ఇలా రాయడం చాలా కష్టం. ప్రతి ఎలిమెంట్కి యూజ్ చేయాలంటే ఒక సెలెక్టర్ ఉంది. ఏంటి అది సెలెక్టర్? యూనివర్సల్ సెలెక్టర్ అన్నమాట. డైరెక్ట్గా మీరు బాక్స్ తీసేసాను ఇక్కడ. ఓకే, ఇక్కడ ప్రతి ఎలిమెంట్కి మనం యూజ్ చేయాలంటే స్టార్ బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్. ఓకే, దీనికి అప్లై చేశాము అనేసి అనుకుంటే అన్నిటికీ అప్లై అయిపోద్ది. నౌ సీ దిస్ అవుట్పుట్. అందుకే ప్రతి ఎలిమెంట్కి స్పేసింగ్స్ రిమూవ్ చేసుకోవాలంటే ప్యాడింగ్ 0 మార్జిన్ 0. ప్రతి ఎలిమెంట్కి బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ అప్లై చేయాలనుకుంటే సేమ్ బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ అనేది అప్లై చేసుకుంటాం. క్లియరా? ఏం డౌట్ ఉందా? ఏమైనా డౌట్? ఇలాగే మనకి అన్నిటికీ అప్లై చేసుకోవాల్సిందే, ఇంకా ప్రతి దానికి రాసే అవసరం లేదు, ఇలా ఒకసారి రాసుకుంటే సరిపోదు. నెక్స్ట్ ఓవర్ఫ్లో. ఓకే, ఓవర్ఫ్లో కాన్సెప్ట్ ఉంటుంది. డివ్ 1కి నేను ఏం చేస్తున్నా అంటే ఫిక్స్డ్ హైట్ ఫిక్స్డ్ విడ్త్ ఇస్తున్నా. విడ్త్ వచ్చేసి 400 పిక్సెల్ రాద్దాం అండ్ హైట్ వచ్చేసి 400 పిక్సెల్ రాస్తున్నా. ఇక్కడ కలర్ వచ్చేసి నాకు బ్లాకే పెట్టుకుందాం, అంటే కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. నా సిరీస్ ఫిక్స్డ్ హైట్ ఫిక్స్డ్ విడ్త్ ఇస్తున్నా. రైట్ క్లిక్, ఓపెన్ ద లైవ్ సర్వర్. ఫిక్స్డ్ హైట్ ఫిక్స్డ్ విడ్త్ ఇవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే కంటెంట్ వచ్చేసి కొద్దిగా ఉంది కాబట్టి ఓకే సరిపోయింది. బట్ కంటెంట్ చూడండి, మనకు చూడండి కంటెంట్ ఏమైంది, స్పేసింగ్ అలాగే ఉంది. ఎందుకంటే ఫిక్స్డ్ హైట్ ఫిక్స్డ్ విడ్త్ అప్లై చేయడం వల్ల ఇలాగే ఉంటుంది. ఎప్పుడన్నా కంటెంట్ని బట్టి హైట్ వచ్చేసి అడ్జస్ట్ అవుతూ వెళ్ళాలి అంటే హైట్ అనేది మనకు ఆటో ఇచ్చుకోవాలి. ఆటో ఇచ్చుకుంటే మనకు ఆటోమేటిక్గా అది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. సమ్టైమ్స్ మనకు హైట్ వచ్చేసి 100% కూడా యూజ్ చేస్తుంటారు. కంటెంట్ ఎంతైతే ఉంటుందో అంతని బట్టి ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. హైట్ ఆటో ఆర్ హైట్
100%. లేదు ఫిక్స్డ్ ఇచ్చాము అనేసి అనుకుంటే మనకేమవుతుంది, అది ఫిక్స్డ్గానే మనకు కనిపిస్తుంది, ఫిక్స్డ్గానే మనకు కనిపిస్తుంది అన్నమాట మనకి. ఓకే, ఇంకా కంటెంట్ అనేది ఇంక్రీజ్ చేస్తాను నేను. కంటెంట్ అనేది ఇంక్రీజ్ చేస్తాను. కంటెంట్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఫిక్స్డ్ హైట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళిపోద్ది కంటెంట్, అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళిపోద్ది. నాట్ ఓన్లీ కంటెంట్ ఏదైనా సరే మన రేంజ్కి మించి వెళ్తోంది అంటే దాన్ని ఓవర్ఫ్లో అంటాం. మన రేంజ్కి మించి, అది డిజైనింగ్ అవ్వచ్చు, ఇమేజ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మన రేంజ్కి మించి వెళ్తోంది ఏదన్నా సరే డిజైనింగ్ అంటే దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు మన రేంజ్కి మించి వెళ్తోంది అంటే కంటెంట్ కనిపించకూడదు అంటే మనం రాయాల్సిన ప్రాపర్టీ ఏంటంటే ఓవర్ఫ్లో అనమాట. ఓవర్ఫ్లో అంటే ఓవర్ఫ్లో అవుతుంది అనేసి. మనం ఏ స్ట్రక్చర్కి అయితే ఓవర్ఫ్లో అవుతుందో ఆ ఓవర్ఫ్లో కనిపించకూడదంటే హిడెన్ అని రాయాలి. కనిపించకూడదంటే హిడెన్. నా సిరీస్ కనిపించుకొని వెళ్ళిపోయింది. బట్ నేను చూసుకోవాలి ఆ కంటెంట్ ఎప్పుడైనా ఫ్యూచర్లో. ఆ కంటెంట్ నేను చూసుకోవాలనుకుంటే ఓవర్ఫ్లో స్క్రోల్ అంటాం. ఓవర్ఫ్లో స్క్రోల్ రాస్తే ఏమైందంటే స్క్రోల్ బార్ వచ్చేసి రైట్ సైడ్లో వస్తుంది, బాటంలో కూడా వస్తుంది. బట్ ఇక్కడ చూడండి మనకు బాటంలో లేదు. బట్ ఈ బాటంలో ఎప్పుడు వస్తుంది, ఈ కంటెంట్ ఇలా డౌన్ అంటే టాప్ టు బాటం కాకుండా రైట్ టు లెఫ్ట్కి వెళ్ళిపోయినప్పుడు, అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళిపోయినప్పుడు మాత్రం వస్తుంది. అలా అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళినప్పుడు ఈ స్క్రోల్ అనేది ఏమవుతుందంటే ఆటోమేటిక్గా బాటంకి వస్తుంది. దానికి చూడండి వైట్ స్పేస్ నో ర్యాప్ అనే ప్రాపర్టీ ఉంది. ఇలా రాయడం వల్ల ఏమవుతుందంటే ఇది చూడండి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇలా వెళ్తుంది, హారిజంటల్గా వెళ్తుంది. అప్పుడు చూడండి స్క్రోల్ వచ్చేసి ఇక్కడ వచ్చింది. ఇటుపక్క వచ్చినప్పుడు ఇటుపక్క స్క్రోల్ వస్తుంది, ఇటుపక్క వచ్చినప్పుడు ఇటుపక్క స్క్రోల్ వస్తుంది. బట్ ఏదో ఒక సైడ్ మనకు ఈ స్క్రోల్ స్ట్రక్చర్ అనేది ఇబ్బంది వస్తుంది. అందుకోసం మనకు ఓవర్ఫ్లో ఆటో అని రాసుకుంటాము. ఓవర్ఫ్లో ఆటో అంటే ఎటు సైడ్ అయితే మనకు స్క్రోలింగ్ అవుతుందో అటు సైడ్ వస్తుంది స్క్రోలింగ్. ఇప్పుడు చూడండి బాటంలో స్క్రోలింగ్ ఉంది కాబట్టి బాటంలో ఉంది, రైట్ సైడ్లో లేదు. అదేవిధంగా మనకు వైట్ స్పేస్ నో ర్యాప్ అనేది లేదనుకోండి, మనకు ఇది లేకపోతే మనకు వర్టికల్గా వస్తుంది, వర్టికల్లో మనకు ఇలా వస్తుంది. క్లియర్, అర్థమైందా? ఓవర్ఫ్లో హిడెన్, ఓవర్ఫ్లో స్క్రోల్, ఓవర్ఫ్లో ఆటో. అంటే ఏదైనా సరే ఒక సైడ్ మాత్రమే కావాలనుకుంటే ఓవర్ఫ్లో ఎక్స్ అంటే ఓన్లీ వర్టికల్ డైరెక్షన్లో కావాలంటే హారిజంటల్ డైరెక్షన్లో కావాలంటే ఎక్స్ అనమాట. ఓవర్ఫ్లో హారిజంటల్లోనే డైరెక్షన్లో వెళ్తుందంటే అప్పుడు ఓవర్ఫ్లో ఎక్స్ స్క్రోల్ అని రాస్తాం. అదేవిధంగా వై డైరెక్షన్లో కావాలనుకుంటే ఓవర్ఫ్లో వై స్క్రోల్. ఇలా ఏ డైరెక్షన్లో అయితే మనకు అవుతుందో ఆ డైరెక్షన్లో ఇచ్చుకోవాలనుకుంటే ఇలా ఇవ్వచ్చు. బట్ ఎక్స్ వైని నాకు ఎప్పుడు మార్చుకోగలం, కంటెంట్ ఎప్పుడు ఎలా వస్తుంది మనకు తెలియదు అంతగా. అందుకోసం మనకు ఓవర్ఫ్లో ఆటో ఇస్తే అప్పుడు ఎటు సైడ్ అయితే కావాలో అటు సైడ్ అది ఓవర్ఫ్లో అయిపోతుంటుంది. ఓకే, కొన్ని చోట్ల యూజ్ చేసి ఉంటారు, ఒకే చోటే మనకు వస్తుంది కాబట్టి ఓవర్ఫ్లో వై ఆటో. అదేవిధంగా ఓన్లీ వర్టికల్గానే వస్తుంది కాబట్టి ఓవర్ఫ్లో వై ఆటో, హారిజంటల్గా వచ్చిందంటే ఓవర్ఫ్లో ఎక్స్ ఆటో. ఓకే, దాన్ని కన్ఫ్యూజ్ అవుతుందండి, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమైపోద్ది. ఇది ఓవర్ఫ్లో గురించి. నెక్స్ట్ మ్యాక్స్ విడ్త్ యొక్క డిఫరెన్స్ అనమాట. విడ్త్ ఇంతవరకు చూసాం మనం. విడ్త్ అనేది ఏంటంటే కాన్స్టెంట్ విడ్త్ అనమాట మనకి. మ్యాక్స్ విడ్త్ అనేది కాన్స్టెంట్ విడ్త్ అనమాట. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఒక 2 డ్యూస్ తీసుకుంటున్నా, 2 డ్యూస్ లోరం ఇచ్చేస్తున్నా. అంటే ఎగ్జాంపుల్ మీకు ఎక్కడ యూజ్ అవుతుందని చెప్పడానికి ఇవన్నీ మీకు. div1 div2. ఇప్పుడు div1కి నేను ఏం చేస్తున్నా అంటే ఇవన్నీ మనకు వద్దులండి, ఏదైనా బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ విడ్త్ ప్యాడింగ్ ఇద్దాం, బార్డర్ ఇద్దాం, ఓవర్ఫ్లో ఇద్దాం. ఇక్కడ నేను ఓన్లీ విడ్త్ గురించి డిస్కస్ చేస్తున్నా. విడ్త్ 800 పిక్సెల్ ఇస్తున్నా. అదేవిధంగా హైట్ కూడా మనం డిస్ప్లే చేద్దాం. div2కి బ్లూ కలర్ ఇస్తున్నా. ఇక్కడ ఇన్ ద ప్లేస్ ఆఫ్ విడ్త్ ఐ విల్ రైట్ మ్యాక్స్ విడ్త్. ఓకే, ఇది విడ్త్, ఇది మ్యాక్స్ విడ్త్. సీ దిస్, రైట్ క్లిక్, ఓపెన్ ద లైన్. సార్ రెండు చూడడానికి ఒకటేలాగే ఉంటుంది. బట్ ఇది డిఫరెన్స్ ఎప్పుడు అర్థమవుతుందంటే స్క్రీన్ని తగ్గించినప్పుడు చూడండి మ్యాక్స్ విడ్త్ అనేది స్క్రీన్తో పాటు అడ్జస్ట్మెంట్ అవుతుంది.
చూడండి, మ్యాక్స్ విడ్త్ అనేది మ్యాక్సిమం విడ్త్ అనమాట. చూడండి, అదే ఫిక్స్డ్ విడ్త్ అనేది ఫిక్స్డ్ అయిపోయింది. దానివల్ల ఏమవుతుందంటే రెస్పాన్సివ్ పోతుంది. చూడండి, ఎప్పుడైనా సరే మీకు ఇలా రెస్పాన్సివ్ పోతోంది విడ్త్ వల్ల అంటే అలాంటి ప్లేస్లో మీరు ఏం రాయాలంటే మ్యాక్స్ విడ్త్ అని రాసుకోండి. మ్యాక్స్ విడ్త్ అనేది ఏమవుతుందంటే స్క్రీన్తో పాటు అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఇలా బార్ వచ్చింది అంటే మీ వెబ్సైట్ డిజైనింగ్ రెస్పాన్సివ్ కాదని దాని మీనింగ్. రెస్పాన్సివ్ అంటే మీరు ఏ డిజైనింగ్ చేసినా మన స్క్రీన్ ఇంక్రీజ్ చేసినా డిక్రీజ్ చేసినా దాంతోపాటు అడ్జస్ట్మెంట్ అయిపోవాలి. అడ్జస్ట్మెంట్ అవ్వలేదు అంటే కిందికల బార్ వస్తుంది. కిందికల బార్ వచ్చిందంటే మీ వెబ్సైట్ రెస్పాన్సివ్ డిజైన్ కాదు. నవేడేస్ ప్రతి వెబ్సైట్ రెస్పాన్సివ్ డిజైన్ ఉంటేనే ఎవరైనా ప్రిఫర్ చేస్తారు. ఇలా నాన్ రెస్పాన్సివ్లో ఉంటే మాత్రం ప్రిఫర్ చేయరు. కంపల్సరీ రెస్పాన్సివ్ ఉండేట్టే మనం చూసుకోవాలి. క్లియర్? ఏం డౌట్ ఉంది ఇక్కడ? అందుకోసం మనకు విడ్త్, మ్యాక్స్ విడ్త్. మీకు ఇంకా మిన్ విడ్త్ అనేసి ఉంది, మిన్ హైట్ అనేసి ఉంది. మిన్ హైట్ అంటే మినిమం అనమాట. మినిమం హైట్ ఎంత, బట్ మ్యాక్సిమం ఎంత అయినా ఉంటుంది. మ్యాక్సిమం ఎంత? ఇప్పుడు జనరల్ వర్డ్ మాట్లాడుకుందాం. ఏదైనా సరే ఒక ఎగ్జామ్ పెడతాం, 25 మార్క్స్ పెడతారు. నాకు ఎగ్జాక్ట్గా 15 మార్క్స్ రావచ్చు అనేసి అంటారు. ఎగ్జాక్ట్గా దాన్ని విడ్త్, ఫిక్స్డ్ విడ్త్ అంటాం, లేదా ఫిక్స్డ్ హైట్ అంటాం. నాకు మినిమం 15 రావచ్చు అంటాం. మినిమం 15 అంటే మినిమం 15, కానీ దానికంటే బిలో ఉండదు, దానికంటే అబవ్ ఉంటుంది. నాకు మ్యాక్సిమం 15 రావచ్చు, అంతకు మించి ఎక్కువ రాదు అంటాం. మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం 15, దానికంటే బిలో ఉండొచ్చు. సేమ్ లైక్ మ్యాక్స్ విడ్త్ 800 అంటే మ్యాక్సిమం 800, దానికంటే మించి వెళ్ళదు. దానికంటే తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, అంటే తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండదు. సేమ్ లైక్ ఇలా. ఓకే, వాటిని కంపేర్ చేసుకుంటే ప్రతి ప్రాపర్టీ మీకు అర్థమైపోద్ది. మినిమం హైట్, మిన్ హైట్ ఉంటుంది దాన్ని, మిన్ విడ్త్, అలా. క్లియర్? ఇది విడ్త్ గురించి, మ్యాక్స్ విడ్త్ గురించి. నెక్స్ట్, ఇవన్నీ చిన్న చిన్న ప్రాపర్టీసే అనమాట. ఇన్ని చిన్న చిన్న ప్రాపర్టీసే మేజర్ చేంజెస్ ఉంటాయి మనకు. నెక్స్ట్, డిస్ప్లే, విజిబిలిటీ అండ్ మార్జిన్ ఆటో గురించి డిస్కస్ చేద్దాం. సో టుమారో వచ్చేసి మనకు మెయిన్ కాన్సెప్ట్స్ టుమారోకి ఫినిష్ అయిపోతాయి. ఈ డివర్ ఫినిష్ చేసుకుందాం. టుమారో ఐకాన్స్ గురించి, టెక్స్ట్ ఫాంట్స్ గురించి, డిస్ప్లే ఫ్లెక్స్ గురించి, నావ్ బార్ డిజైన్, ఇవన్నీ ఉన్నాయండి. ఓకే, టుమారో మనకు ఆల్మోస్ట్ మనకి ఇక్కడ వరకు మనం ఫినిష్ చేసుకోవచ్చు. మేబీ ఈ వీక్లో ఒక 4 క్లాసెస్లో మన సిఎస్ఎస్ అయిపోవచ్చు. బట్ సిఎస్ఎస్ అయిపోవాలనుకుంటే ఫస్ట్ ఒక టాస్క్ అనేది మనం డిస్కస్ చేయాలి ఇక్కడ. ఆ టాస్క్ డిస్కస్ చేస్తేనే మన సిఎస్ఎస్ అయిపోద్ది, లేకపోతే లేట్ అయినా అవ్వచ్చు. ఓకే, గుర్తుపెట్టుకోండి, టుమారో ఒక టాస్క్ ఉంటుంది, అది కూడా బిగ్గర్ టాస్క్. ఇవన్నీ కాన్సెప్ట్స్ అన్నీ యూస్ చేసుకొని మీరు టాస్క్ చేసుకొని రావాలి. ఓకే, నెక్స్ట్ నేను ప్రొఫెషనల్గా ఎలా చేస్తామనేసి తర్వాత క్లాస్లో చేస్తాను. అంటే రేపు టాస్క్ ఇస్తాను, మీరు వెన్స్డేకి నాకు సబ్మిట్ చేయాలి. వెన్స్డేకి సబ్మిట్ చేసి మీ టాస్క్లో ఉండే కరెక్షన్స్ కానీ, మీరు చేసిన డౌట్స్ కానీ అన్నీ నేను క్లారిఫై చేస్తాను. నెక్స్ట్ థర్స్డే వచ్చేసి నేను టాస్క్ తీసుకొని చెప్పాలి. ఓకే, అందుకే డే బై డే ప్రతిదీ ప్రాక్టీస్ చేసేయండి. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ ఎవ్రీడే 10 టాపిక్స్ అయినా మనకు కవర్ అవుతున్నాయి. 10 టాపిక్స్ వరకు వస్తున్నాయి అనమాట. అందుకోసం మీరు నీట్గా ప్రాక్టీస్ చేస్తేనే మీరు చేయగలరు. బట్ ఈ వీక్లో అయితే నాకు తెలిసే అయిపోకపోవచ్చు, ఈ వీక్ మిగులుతుంది మళ్ళీ. ఎందుకంటే చూడండి, థర్స్డే టాస్క్ చెప్పామంటే ఫ్రైడే రోజు మనకి ఇవి డిస్కస్ చేసుకుంటాం. పొజిషన్స్ అనేది, డ్రాప్ డౌన్స్ అనేది, టెస్ట్ ఎఫెక్ట్స్ అనేసి. ఇంకా ఎక్స్ట్రా క్లాస్ తీసుకుంటేనే మనకు ఫినిష్ అయిపోద్ది. ఎక్స్ట్రా క్లాస్ తీసుకుంటే ఓకే, మనకు టాస్క్ అయిపోయినా 3 క్లాసెస్ ఉంటాయి మనకు సిఎస్ఎస్ ఫినిష్ అవ్వాలి అంటే. ఓకే, సరే కానీలండి, ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు కానీలండి, ఫస్ట్ పర్ఫెక్ట్ అయితే నేర్చుకోండి. సో నెక్స్ట్ మనకి డిస్ప్లే పాసిబిలిటీ. డిస్ప్లే అనేది ఎందుకోసం యూజ్ చేస్తామంటే, ఫస్ట్ కాన్సెప్ట్ మనకి డిస్ప్లే అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ని ఇన్లైన్లోకి మార్చడానికి, ఇన్లైన్ ఎలిమెంట్స్ని బ్లాక్లోకి మార్చడానికి యూజ్ చేస్తాము. ఏదైనా ఎలిమెంట్ని హైడ్ చేయడానికి కూడా మనకి యూజ్ చేస్తాం. డిస్ప్లే మన దగ్గర ఇప్పుడు మనకి మల్టిపుల్ పారాగ్రాఫ్స్ తీసుకుంటున్నాం, జస్ట్ అబ్జర్వ్ చేయండి, లేకపోతే వద్దులేండి. మల్టిపుల్ ఎల్ఐస్ తీసుకుందాం. యువెల్లో ఎల్ఐలో మనకు హోమ్ అనేసి ఉంది. అంటే ఈ జనరల్గా చూపిస్తున్నా మీకు ఎలా ఉంటుంది అనేసి. అబౌట్, సర్వీసెస్, కాంటాక్ట్,
బ్లాగ్ లాగిన్ రిజిస్టర్. ఇలా ఉంది యువెల్లో ఎల్ఐస్ అనమాట. డిఫాల్ట్గా ఇవన్నీ ఎలా ఉంటాయి మనకు బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ కాబట్టి 1 by 1 ఉంటాయి, ఎందుకంటే ఇవన్నీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. ఇప్పుడు ఇలా బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అన్నీ సైడ్ బై సైడ్కి రావాలనుకుంటున్నాను. ఒక్కొక్క ఎలిమెంట్ ఇది గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క ఇండివిజువల్ ఎలిమెంట్, నాట్ గ్రూప్ ఎలిమెంట్స్, ఇట్స్ ఏ ఇండివిజువల్ ఎలిమెంట్ అన్నారు. ఒక్కొక్క ఎలిమెంట్ నాకు బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. ఆ ఎలిమెంట్ అన్ని సైడ్ బై సైడ్ కావాలనుకుంటున్నాను. ఏ ఎలిమెంట్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఇక్కడ? ఏది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఇక్కడ? ఏది 1 by 1 ప్రింట్ అవుతుంది మనకి? ఎల్ఐ అనమాట, ఎల్ఐ ఎలిమెంట్. ఇప్పుడు ఎల్ఐ ఎలిమెంట్ని నేను సెలెక్ట్ చేయాలంటే ఎలా సెలెక్ట్ చేస్తాం? ఎల్ఐ ఎలిమెంట్ని నేను సెలెక్ట్ చేయాలి, ఎలా సెలెక్ట్ చేస్తాం? ఎల్ఐని నేను సెలెక్ట్ చేయాలనుకుంటున్నా, ఎల్ఐని ఎలా సెలెక్ట్ చేస్తాం ఇక్కడ? దేంట్లో ఉండే ఎల్ఐ మరి అది చెప్పాలి కదా. ఫస్ట్ ఎల్ఐ అని రాస్తే మన డాక్యుమెంట్లో ఉండే అన్ని ఎల్ఐస్ వచ్చేస్తాయి. బట్ యువెల్స్ వచ్చేసి మనకు 2 ఉన్నాయనుకోండి, 2 యువెల్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే క్లాస్ నేమ్ రాసుకోవాలి. దీన్ని క్లాస్ నేమ్, క్లాస్ ఈక్వల్ టు మెనూ అని రాసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాస్ మెనూలో ఉండే ఎల్ఐస్ని సెలెక్ట్ చేయాలనుకుంటున్నాం, ఎలా సెలెక్ట్ చేస్తారు? ఓన్లీ మెనూ ఎల్ఐయా? నేను చెప్పుకోవాలని డాట్ ఎప్పుడైనా క్లాస్ అంటే డాట్ అనేసి చెప్పాలి, చెప్తేనే మీకు అర్థమైనట్టు. డాట్ మెనూ స్పేస్ ఎల్ఐ. ఇప్పుడు ఎల్ఐ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, అంటే 1 by 1 ప్రింట్ అవుతుంది. సైడ్ బై సైడ్ ప్రింట్ అవ్వాలనుకుంటే దాన్ని ఇన్లైన్ ఎలిమెంట్ అంటాం. దీన్ని ఇన్లైన్గా మార్చాలంటే డిస్ప్లే ఇన్లైన్ ఇస్తే సరిపోద్ది. దట్స్ ఇట్. ఇప్పుడు చూడండి, ఇన్లైన్ లెవెల్ ఎలిమెంట్ చేయాలి అంటే, ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఇన్లైన్ చేయాలంటే డిస్ప్లే ఇన్లైన్ ఇస్తే సరిపోద్ది. బట్ ఈ కేసెస్లో మనకు కొన్ని అడ్వాంటేజ్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజ్ కూడా ఉన్నాయి. అడ్వాంటేజ్తో మనకు పని లేదు, డిసడ్వాంటేజ్ మనం మాట్లాడుకుందాం. అడ్వాంటేజ్ అంటే సైడ్ బై సైడ్ వచ్చింది, అదే అడ్వాంటేజ్ అంతే. డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఎల్ఐకి నేను ప్యాడింగ్ ఇస్తాను. ప్యాడింగ్ ఒక 60 పిక్సెల్ ఇస్తాను. అదేవిధంగా డాట్ మెనూకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తాను, బ్యాక్గ్రౌండ్ రెడ్ ఇస్తాను, కలర్ వైట్ ఇస్తాను. ఇక్కడ అబ్జర్వ్ చేయండి కొద్దిగా. ఇప్పుడు నేను ప్యాడింగ్ 60 పిక్సెల్ ఇచ్చాను ఎల్ఐకి. ఏ సైడ్ అప్లై ఏంటది? ఆల్ సైడ్స్. ఓకే, ఎక్కడ అప్లై అయింది అనుకుంటున్నారు మీరు? ఎక్కడెక్కడ అప్లై అయింది అనుకుంటున్నారు ఇప్పుడు మీరు? ఆల్ సైడ్స్ అప్లై అయిందా? ఎందుకు మాట్లాడేది? కనిపిస్తుందా మనకు ఆల్ సైడ్స్ అనేది? కనిపిస్తుందా ఏమన్నా? నేను ఓవరాల్గా ఈ మెనూకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాను, ఈ ఎల్ఐకి ప్యాడింగ్ ఇచ్చాను. ఈ ఎల్ఐకి ప్యాడింగ్ ఇచ్చాను అంటే ఈ మెనూ ఎంత బిగ్గరగా ఉండాలి తెలుసా? ఎంత లార్జ్గా ఉండాలి? 60 పిక్సెల్ అంత లార్జ్గా ఉండాలి. వాడుందా? మరి ఎక్కడ అప్లై అయింది ప్యాడింగ్? ఇంతకుముందు ఇవన్నీ కంబైన్గా ఉన్నాయి, ఇప్పుడు చూడండి స్పేసింగ్స్తో ఉన్నాయి. కనపలేదా ఎక్కడ అప్లై అయిందని? సరే, ఇలాంటప్పుడు మీకు ఏంటంటే స్టార్ అని పెట్టుకొని మీరు అప్లై చేయాలి. డిఫాల్ట్గా ఏదైనా సరే ప్యాడింగ్ అప్లై అయిందంటే 0 చేయాలి, మార్జిన్ అప్లై అయిందంటే 0 చేయాలి. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఏ సైడ్స్ అప్లై అయింది ప్యాడింగ్? ఏ సైడ్ అప్లై అయింది? సరే, బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా తీయేస్తాను, అసలు ఓన్లీ ఎల్ఐ పెట్టాను. ఇది కూడా అర్థం కాలేదంటే చాలా కష్టం. ఏ సైడ్ అప్లై అయింది? నేను ఎల్ఐకి అప్లై చేసిన. ఎల్ఐ అంటే ఏంది? ఇండివిజువల్ ఎలిమెంట్, ఒక్కొక్కటి ఇండివిజువల్. ఒక్కొక్క ఇండివిజువల్కి మనకి 60 పిక్సెల్ అంత అప్లై అయింది. ఇండివిజువల్కి ఒక్కొక్క దానికి 60 పిక్సెల్ అప్లై అయిందంటే ఇక్కడ ఎక్కడెక్కడ అప్లై అయింది? టాప్, బాటమ్, రైట్, లెఫ్ట్ అప్లై అయిందా? మరి ఎక్కడ అప్లై అయింది? లెఫ్ట్, రైట్ మాత్రం అప్లై అయింది. డిసడ్వాంటేజ్ అదే అన్నమాట. ఎప్పుడైనా డిస్ప్లే ఇన్లైన్ రాస్తే ప్యాడింగ్ అప్లై చేసినప్పుడు దానికి ఆ ఎలిమెంట్కి
టాప్ బాటం అప్లై అవ్వదు, ఓన్లీ రైట్ టు లెఫ్ట్ అప్లై అవుతుంది. ఎప్పుడైనా మీ డాక్యుమెంట్లో కానీ ఏదైనా ఇన్లైన్ ఎలిమెంట్ ఉంది, ఆ ఇన్లైన్ ఎలిమెంట్కి మీరు ఏదైనా ప్యాడింగ్ అప్లై చేయాలనుకుంటే ఆ ఇన్లైన్ ఎలిమెంట్కి ప్యాడింగ్ అప్లై చేస్తే ఓన్లీ రైట్ టు లెఫ్ట్ అప్లై అవుతుంది, టాప్ బాటం అప్లై అవ్వదు. ఓకే, ఏం మెన్షన్ చేసిన ఇవ్వండి, ఏమి సింగిల్ వాల్యూస్ ఆల్ సైడ్స్ కదా, సింగిల్ వాల్యూస్ ఆల్ సైడ్స్ కదా, మళ్ళీ మెన్షన్ చేయాలన్నా మనం. సరే మెన్షన్ చేయండి కావాలంటే, అయినా రాదు. సింగిల్ వాల్యూకి రాకపోతే మెన్షన్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి. మీరు ప్యాడింగ్ టాప్ అని రాయండి, రాదు. ప్యాడింగ్ బాటమ్ అని రాయండి, రాదు. ఓకే, ఎందుకంటే ఈ డిస్ప్లే ఇన్లైన్ వల్లే డిఫెక్ట్ అనమాట. మరి నాకు ఇన్లైన్ ఉండాలి, ప్యాడింగ్ అప్లై చేసిన టాప్ బాటమ్ కానీ అప్లై అవ్వాలనుకుంటున్నా. అలాంటప్పుడు మీరు ఏం రాయాలంటే ఇన్లైన్ ఐఫన్ బ్లాక్ అని రాయాలి. ఎప్పుడైనా మీరు ఒక బ్లాక్లో ఎలిమెంట్ని ఇన్లైన్లోకి మార్చినప్పుడు ఇన్లైన్ బ్లాక్గా రాయండి. ఓకే, అప్పుడు మీకు ఈ 60 పిక్సెల్ అనేది మీకు ఆల్ సైడ్స్ అప్లై అవుతుంది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా అప్లై చేసి చూడండి. క్లియర్? ఏం డౌట్ ఉంది ఇక్కడ? చాలా ఇంపార్టెంట్. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ని ఇన్లైన్గా కన్వర్ట్ చేసుకుంటే డిస్ప్లే ఇన్లైన్ ఇస్తాం, బట్ ఇన్లైన్ రాయడం వల్ల ఏమవుతుందంటే ప్యాడింగ్ అనేది ఓన్లీ రైట్ లెఫ్ట్ అప్లై అవుతుంది, టాప్ బాటం అప్లై అవ్వదు. అందుకోసం మనకు ఇన్లైన్ రాయాల్సిన చోట ఇన్లైన్ బ్లాక్ అనేసి ఇస్తాము. ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇన్లైన్ బ్లాక్ ఇచ్చినా ఇన్లైన్ లాగే ఉంటుంది, ఇన్లైన్ బ్లాక్ ఇచ్చినా ఇన్లైన్ లాగే ఉంటుంది. ఎందుకు ఇన్లైన్ బ్లాక్ ఇస్తున్నామంటే దాని ప్యాడింగ్ అనేది ఆల్ సైడ్స్ అప్లై అవ్వడానికి అంతే. పైన 0 ఇస్తే అప్పుడు ఏమవుతుంది? ఇదా లేకపోతే ఇదా మీరు చెప్పేది? ఇదా? యూనివర్సల్ ఎలిమెంట్ అనేది ఏంటంటే డిఫాల్ట్గా ఉండే స్పేసింగ్స్ రిమూవ్ చేయడానికి. నాకు డిఫాల్ట్ వద్దు. డిఫాల్ట్ ఎందుకు? నాకు డిఫాల్ట్ వల్ల మిగతాటిని ఎఫెక్ట్ అయిపోతాయి. అందుకోసం డిఫాల్ట్గా ఉండేటి రిమూవ్ చేస్తాను. అసలు దానికి అసలు ప్యాడింగే లేదు. ఇంకా నెక్స్ట్ నేను కొత్తగా ఇచ్చుకుంటున్నా, ఇది కొత్తగా ఇచ్చేది నేను. అప్పుడు డిఫాల్ట్గా ఉండేటి అన్ని 0 అయిపోయి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి మనకు. ఓకే, క్లియర్ దిస్? నెక్స్ట్ యాంకర్ ఎలిమెంట్ తీసుకుంటున్నాం, ఏ ట్యాగ్. యాంకర్ ట్యాగ్ అనేది డిఫాల్ట్గా ఇన్లైన్ ఎలిమెంట్, రైట్? ఇప్పుడు ఈ యాంకర్ ట్యాగ్స్ అన్నిటినీ ఒక డివ్లో ఇచ్చేస్తాను. ఈ డివ్కి నాకు క్లాస్ నేమ్ మెనూ2 ఇస్తున్నాం. ఈ మెనూ2లో ఉండే యాంకర్ ట్యాగ్స్ అన్ని డిఫాల్ట్గా ఏమవుతాయి? సైడ్ బై సైడ్ ప్రింట్ అవుతాయి, సైడ్ బై సైడ్ ప్రింట్ అవుతాయి. ఇప్పుడు ఈ సైడ్ బై సైడ్ ప్రింట్ అయిన దానికి మళ్ళీ స్టైల్స్ అప్లై చేద్దాం మనం. డాట్ మెనూకి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ అప్లై చేస్తున్నా, బ్లూ. బట్ ఇక్కడ టెక్స్ట్ కలర్ వైట్ అప్లై చేస్తే అది అప్లై అవ్వదు, వైట్ అప్లై చేస్తే అప్లై అవ్వదు. ఎందుకంటే యాంకర్ ట్యాగ్ అనేది ఒక స్పెషల్ అనమాట. మీరు పేరెంట్కి చెప్తున్నారు, పేరెంట్కి ఇక్కడ చెప్పారు కాబట్టి ఇవన్నీ విన్నాయి. బట్ యాంకర్ ట్యాగ్ అనేది అలా విందు. పేరెంట్కి చెప్తే ఇది విందు. కలర్ అనేది కంపల్సరీ యాంకర్ ట్యాగ్కే చెప్పాలి. ఇప్పుడు చూడండి, కలర్ వైట్ ఇచ్చాను, ఇప్పుడు చూడండి బ్లూనే ఉంటుంది మనకు, వైట్ రాదు. ఇప్పుడు వైట్ కలర్ కావాలంటే మీరు డాట్ మెనూ2లో ఉండే యాంకర్ ట్యాగ్ కలర్ వైట్, సిరీస్ అవుట్పుట్. క్లియర్? ఇప్పుడు దీనికి ప్యాడింగ్ అప్లై చేస్తాను నేను. మెనూ2లో ఉండే యాంకర్ ట్యాగ్స్ ప్యాడింగ్ అప్లై చేస్తాను. ప్యాడింగ్ అప్లై చేస్తే ఏ సైడ్స్ అప్లై అవుతుంది? ప్యాడింగ్ 60 పిక్సెల్ అంటున్నా, ఏ సైడ్స్ అప్లై అవుతుంది? ఇది ఏ సైడ్స్ అప్లై అవుతుంది? 4 sides. 4 సైడ్స్ అప్లై అవుతుంది. బట్ ఈ కేసెస్లో మనకి ఏమవుతుందంటే ఓన్లీ రైట్ టు లెఫ్ట్ అప్లై అవుతుంది. ఎందుకంటే ఇట్స్ ఇన్లైన్ ఎలిమెంట్. ఇన్లైన్ ఎలిమెంట్
ప్యాడింగ్ ఎప్పుడైనా సరే ఆల్ సైడ్స్ అప్లై అవ్వాలంటే ఆ ఎలిమెంట్ని మీరు ఏం చేయాలంటే డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్గా కన్వర్ట్ చేయాలి. ఇన్లైన్ ఎలిమెంట్ ఇన్లైన్ బ్లాక్గా కన్వర్ట్ చేయాలి. ఇన్లైన్ బ్లాక్గా కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది, అది ఇన్లైన్లోనే ఉంటుంది, బట్ టాప్ బాటమ్ స్పేసింగ్ వస్తుంది. డిఫాల్ట్గా యాంకర్ ట్యాగ్స్కి అండర్లైన్ ఉంటుంది. ఆ అండర్లైన్ రిమూవ్ చేయాలనుకుంటే టెక్స్ట్ డెకరేషన్ నన్ అనేసి ఇవ్వాలి. అండర్లైన్ పోవాలంటే టెక్స్ట్ డెకరేషన్ నన్. ఈస్ క్లియర్. బట్ యాంకర్ ట్యాగ్ ఎప్పుడైనా సరే సైడ్ బై సైడ్ ఉంటుంది, బట్ నాకు అది ఇన్లైన్ ఎలిమెంట్. దీన్ని బ్లాక్ లెవెల్ ఎలిమెంట్గా కన్వర్ట్ చేయాలనుకుంటున్నా, 1 by 1గా కన్వర్ట్ చేయాలనుకుంటున్నా. 1 by 1గా కన్వర్ట్ చేయాలి అనేసి అనుకుంటే అప్పుడు మనకి ఇన్ ద ప్లేస్ ఆఫ్ డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ అని రాయాలి. డిస్ప్లే బ్లాక్ అని రాయాలి. డిస్ప్లే బ్లాక్ ఇన్లైన్ని బ్లాక్లోకి మార్చాలంటే డిస్ప్లే బ్లాక్, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ని ఇన్లైన్లోకి మార్చాలంటే డిస్ప్లే ఇన్లైన్ ఆర్ ఇన్లైన్ బ్లాక్ ఏదని ఇవ్వచ్చు. బట్ ఇన్లైన్కి ఇన్లైన్ బ్లాక్కి డిఫరెన్స్ ఇప్పుడే చెప్పా. ఇన్లైన్ ఇస్తే ప్యాడింగ్ టాప్ బాటమ్ అప్లై అవ్వదు, రైట్ లెఫ్ట్ మాత్రం అప్లై అవుతుంది. క్లియరా? ఏమైనా డౌట్ ఉంది అక్కడ? సో చాలా ఇంపార్టెంట్. డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్, డిస్ప్లే బ్లాక్ చాలా చాలా ఇంపార్టెంట్. సీ దిస్ 1 by 1 వచ్చి ఉంటుంది. ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? ఏమైనా డౌట్ మీరు ఓకే అనుకుంటే ఇంకా ప్రొసీడ్ చేస్తాను, ఇంకా నెక్స్ట్ టాపిక్. ఓకే, ఏమైనా డౌట్? డిస్ప్లే నన్ ప్రాపర్టీ. ఇక్కడ మనకు కొన్ని లిస్ట్ తీసుకుంటున్నా. హెడ్డింగ్ 1 అంటే ఇక్కడ ఒక డిజైనింగ్ అనుకోండి, ఏదైనా సరే పర్టికులర్ డిజైన్ అనమాట. ఈ పర్టికులర్ డిజైనింగ్లో మనకి ఇలా ఉన్నాయి. ఈ హెడ్డింగ్ 3 అనేది H3 అని రాస్తున్నా. ఈ H3ని మనం సెలెక్ట్ చేయాలంటే ఏం చేస్తాం, .H3 పెడతాం. ఇక్కడ మనకు విజిబిలిటీ అనే ఒక ప్రాపర్టీ ఉంది, డిస్ప్లే అనేది ఒక ప్రాపర్టీ ఉంది. డిస్ప్లే నన్ అనేసి ఇచ్చాము అంటే, డిస్ప్లే నన్ ఇస్తామంటే ఏమవుతుందంటే కంటెంట్ స్పేసింగ్ రెండు రిమూవ్ అయిపోతాయి. చూడండి, హెడ్డింగ్ 2కి హెడ్డింగ్ 4కి మధ్యలో 3 అనేది రిమూవ్ అయిపోయింది. డిస్ప్లే నన్ అంటే కంటెంట్ అండ్ స్పేసింగ్ రెండు రిమూవ్ అయిపోతాయి. ఇప్పుడు ఈ ఎలిమెంట్ అంటే డిస్ప్లే నన్ ఇస్తున్నాం కాబట్టి అది కనిపించాలి. అంటే ఎప్పుడైనా సరే మనకు హైడ్ అయిన ఎలిమెంట్ని నేను హోవర్ చేసినప్పుడు కనిపించాలి ఇలా అనుకుంటాను. హైడ్ అయిన ఎలిమెంట్ని కనిపించాలి అంటే ఆ ఎలిమెంట్ బ్లాక్ లెవెల్ ఎలిమెంటా ఇన్లైన్ ఎలిమెంటా తెలియాలి. హైడ్ అయిన ఎలిమెంట్ ఇక్కడ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, అందుకు కనిపించాలి అంటే డిస్ప్లే బ్లాక్ అని రాయాలి. డిస్ప్లే బ్లాక్ అని రాస్తే అది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అవుతుంది. నౌ ఇట్స్ విజిబుల్. ఓకే, ఇది ఎప్పుడు విజిబుల్ అవ్వాలి అనేది తర్వాత డిసైడ్ చేయొచ్చు, తర్వాత కమింగ్ క్లాస్లో మనకి చెప్తాను. ఓకే, ఈ రెండు ఒక పెయిర్ అనమాట. ఈ రెండు ఒక పెయిర్. నెక్స్ట్ విజిబిలిటీ హిడెన్. విజిబిలిటీ హిడెన్ అంటాం. విజిబిలిటీ హిడెన్ అంటే ఓన్లీ విజువల్ అయ్యే కంటెంట్ మాత్రమే హైడ్ అవుతుంది, బట్ స్పేసింగ్ అలాగే ఉంటుంది. అది కనిపించాలి అంటే విజిబిలిటీకి విజిబిలిటీ విజిబుల్ అని రాస్తాం. విజిబిలిటీ విజిబుల్. సీ దిస్ హైడెన్ ఎలిమెంట్ కనిపిస్తుంది. విజిబిలిటీ విజిబుల్, విజిబిలిటీ హిడెన్. క్లియర్ దిస్? ఏమైనా డౌట్ ఉందా? ఈ రెండు అనమాట చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి ప్రాపర్టీ చాలా ఇంపార్టెంటే. ఓకే, నెక్స్ట్ మార్జిన్ ఆటో, లాస్ట్ టాపిక్. మార్జిన్ ఆటో. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి ఇక్కడ ఏంటంటే ఒక స్ట్రక్చర్ని నాట్ ఇండివిజువల్ ఎలిమెంట్, ఒక స్ట్రక్చర్ని ఎగ్జాక్ట్గా సెంటర్ లెక్ చేసుకోవాలంటే, మన స్క్రీన్లో సెంటర్ లెక్ చేసుకోవాలనుకుంటే వి యూజ్డ్ మార్జిన్ ఆటో. లేదనుకుంటే ఒక స్ట్రక్చర్ని ఎగ్జాక్ట్గా రైట్ సైడ్కి కానీ లెఫ్ట్ సైడ్కి కానీ మూవ్ చేసుకోవాలనుకుంటే వి యూజ్డ్ మార్జిన్ ఆటో. మరి ఎలా అప్లై చేస్తాం? ఇప్పుడు మనకు ఒక డివ్ ఉంది, డివ్లో ఒక హెడ్డింగ్ ఉంది. హెడ్డింగ్ వచ్చేసి వెల్కమ్ టు మార్జిన్ ఆటో అంటున్నా. ఇప్పుడు ఈ డివ్కి సమ్ స్టైల్స్ రాద్దాం. డివ్కి నేను ప్యాడింగ్ 30 పిక్సెల్ అండ్ కలర్
వైట్ అండ్ బ్యాక్గ్రౌండ్ రెడ్ అండ్ విడ్త్ ఒక 70%. ఇలా ఇది ఒక స్ట్రక్చర్ అనమాట. ఈ డివ్ అనేది స్ట్రక్చర్. ఈ ఎగ్జాక్ట్ స్ట్రక్చర్ని నాకు సెంటర్ లెగ్ కావాలనుకుంటా. ఎగ్జాక్ట్ స్ట్రక్చర్నే సెంటర్ లెగ్ కావాలి అంటే ఈ 30% అనేది 15% షేర్ అవ్వాలి. ఫస్ట్ మనం ఈ స్ట్రక్చర్ మొత్తాన్ని రైట్ సైడ్కి మూవ్ చేయాలంటే మార్జిన్ లెఫ్ట్ కోలన్ ఆటో. మార్జిన్ లెఫ్ట్ కోలన్ ఆటో అంటే కంప్లీట్గా రైట్కి వెళ్ళిపోద్ది. సిరీస్ కంప్లీట్గా రైట్కి వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఈ కంప్లీట్ స్ట్రక్చర్ అనేది లెఫ్ట్కి రావాలంటే మార్జిన్ రైట్ కోలన్ ఆటో. బట్ ఈ రెండు డిఫరెంట్ ప్రాపర్టీస్. రెండు ఉంటే సెంటర్ లెగ్ వస్తుంది. బట్ ఇండివిజువల్గా ఏదైతే ఉంటే దాని ఆపోజిట్. మార్జిన్ లెఫ్ట్ ఆటో అంటే రైట్కి వెళ్తుంది, మార్జిన్ రైట్ ఆటో అంటే లెఫ్ట్కి వస్తుంది. అదేవిధంగా రెండు ప్రాపర్టీస్ రాస్తే మార్జిన్ లెఫ్ట్ ఆటో మార్జిన్ రైట్ ఆటో అంటే ఎగ్జాక్ట్ సెంటర్ లెగ్ వస్తుంది. ఆ ప్లేస్లో ఇమేజ్ ఉండొచ్చు, లేదా డివ్ ఉండొచ్చు, ఎనీ కంటెంట్ అయినా ఉండొచ్చు. ఒక స్ట్రక్చర్ అనేది ఎగ్జాక్ట్గా మనకు సెంటర్ లెగ్ కావాలనుకుంటే వి యూజ్డ్ మార్జిన్ లెఫ్ట్ ఆటో మార్జిన్ రైట్ ఆటో. ఇప్పుడు దీన్ని షార్ట్ కట్ ప్రాపర్టీలో రాయాలనుకుంటే ఈ రెండింటి బదులు మనకి మార్జిన్ కోలన్ 0 స్పేస్ ఆటో అంటాం. ఆటో అనేది రైట్ లెఫ్ట్ మాత్రం అప్లై అవుతుంది. అంటే సెకండ్ వాల్యూ రైట్ లెఫ్ట్ మాత్రం అప్లై అవుతుంది, ఫస్ట్ వాల్యూ ఎట్ సైడ్ అప్లై అవుతుంది. ఇప్పుడు మనకి ఈ ఎలిమెంట్కు టాప్ బాటమ్ స్పేసింగ్ కావాలనుకుంటున్నా. టాప్ బాటమ్ స్పేసింగ్ కావాలనుకుంటే ఇప్పుడు ఫస్ట్ వాల్యూకి మనకు అప్లై చేస్తాము 30 పిక్సెల్. టాప్ బాటమ్ 30 పిక్సెల్, రైట్ లెఫ్ట్ ఆటో. క్లియర్ దిస్? క్లియర్? మార్జిన్ 30 పిక్సెల్ స్పేస్ ఆటో. ఏం డౌట్ ఉంది అక్కడ? చాలా ఇంపార్టెంట్. బట్ ఇక్కడ ఇది టెక్స్ట్ లైన్ సెంటర్. టెక్స్ట్కి సంబంధించింది అది. టెక్స్ట్కి సంబంధించింది సెంటర్ లెగ్ కావాలంటే టెక్స్ట్ లైన్ సెంటర్, టెక్స్ట్ సెంటర్ లెగ్ వస్తుంది. నేను స్ట్రక్చర్ చెప్పేది. స్ట్రక్చర్ అంటే ఈ రెడ్ బాక్స్. ఈ రెడ్ బాక్స్ ఎగ్జాక్ట్గా సెంటర్ లెగ్ కావాలనుకుంటే యూజ్ మార్జిన్ ఆటో. అదే కంటెంట్ సెంటర్ లెగ్ కావాలంటే టెక్స్ట్ లైన్ సెంటర్ అప్లై చేస్తాం. స్ట్రక్చర్ వేరు, కంటెంట్ వేరు. బట్ మార్జిన్ ఆటో అనేది ఓన్లీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్కి అప్లై అవుతుంది. డివ్ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంటా, ఇన్లైన్ ఎలిమెంటా? రెండు డివ్స్ తీసుకున్నప్పుడు ఆ రెండు డివ్స్ 1 by 1 ప్రింట్ అవుతాయా, సైడ్ బై సైడ్ ప్రింట్ అవుతాయా? 1 by 1 ప్రింట్ అవుతున్నాయి, దాన్ని బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. ఓన్లీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ మాత్రం అప్లై అవుతుంది. ఇప్పుడు మనకు ఇమేజ్కి అప్లై చేయాలనుకున్నా. ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అని రాద్దాం. ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్లో నేను లైవ్లో ఉండే ఇమేజ్ తీసుకుంటాను. మళ్ళీ డౌన్లోడ్ చేసి మళ్ళీ సేవ్ చేసే బదులు లైవ్లో ఉండే ఇమేజ్ తీసుకుంటాను. రైట్ క్లిక్, కాపీ ఇమేజ్ అడ్రస్. ఇక్కడ మనకు ఇమేజ్ గెట్ పేస్ట్. ఇప్పుడు ఈ ఇమేజ్కి నేను హైట్ విడ్త్ ఇస్తాను. ఫస్ట్ విడ్త్ 400 పిక్సెల్ అండ్ హైట్ 200 పిక్సెల్. ఇక్కడ నేను మార్జిన్ ఆటో ఇస్తాను. మార్జిన్ 0 స్పేస్ ఆటో షార్ట్ కట్ ప్రాపర్టీ. ఎందుకంటే రైట్ టు లెఫ్ట్ ఆటో, టాప్ బాటమ్ 0. నాకు టాప్ బాటమ్ వద్దు, రైట్ లెఫ్ట్ ఆటో కావాలనుకుంటాను. బట్ ఇది అప్లై అవ్వదు. ఎందుకంటే ఇది ఇన్లైన్ ఎలిమెంట్. ఇన్లైన్ ఎలిమెంట్కి మార్జిన్ ఆటో అప్లై అవ్వదు. ఇప్పుడు ఇన్లైన్ ఎలిమెంట్ ఏం చేయాలి? బ్లాక్ లెగ్ మార్చుకోవాలి. బ్లాక్ లెగ్ మార్చుకుంటే ఇది అప్లై అవుతుంది. ఇన్లైన్ ఎలిమెంట్ని బ్లాక్ లెగ్ మార్చాలంటే ఏ ప్రాపర్టీ యూజ్ చేస్తాం? ఇన్లైన్ ఎలిమెంట్ని బ్లాక్ లెగ్ మార్చుకోవడానికి ఏ ప్రాపర్టీ యూజ్ చేస్తాం? ఇందాకే కదా లాస్ట్ క్లాస్లోనే, లాస్ట్ టాపికే కదా అయింది. డిస్ప్లే డిస్ప్లే బ్లాక్ అనమాట. ఇన్లైన్కి ఆపోజిటే బ్లాక్. ఎక్కడైతే కన్వర్ట్ చేసుకోవాలంటే అది. అందుకోసం డిస్ప్లే బ్లాక్ లెవెల్లోకి మారిపోద్ది. ఇది సెంటర్ లెగ్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇలా మనకు ఏదైనా సరే ఒక ఎంటైర్ స్ట్రక్చర్ సెంటర్ లెగ్ చేసుకోండి. సెంటర్ ట్యాగ్ కూడా రాసుకోవచ్చు. బట్ సెంటర్ అనేది ఓల్డ్ మోడల్. బట్ మార్జిన్ ఆటో అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మార్జిన్ ఆటో అంటే మార్జిన్ లెఫ్ట్ ఆటో మార్జిన్ రైట్ ఆటో. క్లియర్?
ఏం డౌట్ ఉంది ఇక్కడ? సో ఇది ఓవరాల్ కాన్సెప్ట్స్ అనమాట. సో ఇవాళ కాన్సెప్ట్స్ చాలా ఉన్నాయి ప్రాక్టీస్ చేయడానికి. ఇవాళ మొత్తం నీట్గా ప్రాక్టీస్ చేసుకున్నాండి. సో టుమారో ఇంకా కొన్ని ప్రాపర్టీస్ చెప్పుకున్న తర్వాత కొన్ని సింపుల్ డిజైన్ చేయిస్తాను, నెక్స్ట్ టాస్క్ ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఫర్ టుడే క్లాస్.